హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మధ్యాహ్నం పూట మనం చక్కగా జీవాత్మ ప్రపంచ నియమాలు అని గ్రంథం తీసుకొని స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఇప్పటికి గాను 24 రోజులు చక్కగా పూర్తి చేసుకొని దాని యొక్క జ్ఞానసారాన్ని అంతా కూడా ప్రతిరోజు అందిస్తూ ఉన్నారు మేడం ద్వారా మనం పొందుతూ ఉన్నాము. ఈ రోజు 25th డే లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. ఇది ఆఖరి రోజు. బుక్ అనేది పూర్తి అయిపోయింది మాస్టర్స్, సంపూర్ణం అయిపోయింది. చక్కగా మనము స్వాధ్యాయం చేసుకున్నాము. ఈరోజు సెషన్ లో భాగంగా ముఖ్యమైన పదాలు చదవడానికి పుస్తకాలు ఏమున్నాయి, చివరి సందేశము, వీటిలన్నిటి గురించి కూడా చివరి ఘట్టానికి వచ్చేసాం కదా మాస్టర్స్. దాని యొక్క జ్ఞానసారాన్ని మేడం ద్వారా పొందుదాం. ఈ రోజు కూడా ఆ చక్కటి గ్రంథంలో జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఎంటైర్ టీం అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఈ లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు లాస్ట్ సెషన్లోకి వచ్చేసాం. లాస్ట్ చాప్టర్ అనొచ్చు, భాగం అనొచ్చు, రెండో భాగం ఇది. జీవాత్మ ప్రపంచ నియమాల్లో రెండో భాగంలో మొదటి భాగం అంతా ఆ నియమాల గురించి ఉంటుంది. రెండో భాగం అంతా మనకి ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఏంటా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? ఆ విస్పిరతు అనేవాళ్ళు వాళ్ళ అమ్మగారి ద్వారా, అంటే ఒక మీడియం ద్వారా అనమాట, వాళ్ళ అమ్మగారి ద్వారా మొత్తం అంతా ఇది మనకి చెప్తున్నారు. అంటే ఫస్ట్ భాగం అంతా చెప్పిన విషయాలన్నీ అయిపోయినాయి. వాటి గురించి సమాధానాలు కూడా వాళ్ళ అమ్మగారి ద్వారానే విస్పిరతు వాళ్ళు ఆత్మలోకం నుంచి అన్ని కూడా ప్రశ్నల జవాబులు. అది రెండో భాగం అనమాట. మనం లాస్ట్లోకి వచ్చేసాం ఈరోజు. ఈ రెండో భాగం తర్వాత ఏముంటుందంటే, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఖుర్షిద్ భావన గారి, రూమి భావన గారి వాళ్ళు ఉన్నారు కదా, ఖుర్షిద్ రూమి. ఇప్పుడు నా పేరు లలిత అనుకోండి, మా వారి పేరు భాస్కర్రావు, సూర్య భాస్కర్, లలిత భాస్కర్ అంటారు. అట్లనే ఖుర్షిద్ రూమి భావన గారితో ముఖాముఖి అన్నారు. అంటే రూమి అంటే వాళ్ళ నాన్నగారు అనమాట. ఖుర్షిద్ భావన గారి ఏమో అనేది వాళ్ళ ఇంటి పేరు, ఖుర్షిద్ అనేది ఆ మేడం పేరు, అమ్మగారి పేరు, రూమి అనేది వాళ్ళ నాన్నగారి పేరు. కాబట్టి ఖుర్షిద్ రూమి అనమాట. ఖుర్షిద్ రూమి భావనగర్ అనేది వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. అంటే ఎందుకంటే విశ్వీ భావనగరి, రతు భావనగరి అని ఉంది ఆ పేర్లు. కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా, మేడం తోటి డైరెక్ట్గా ప్రశ్నలు. ఇప్పుడు దాకా మన ప్రశ్నలు ఏంటి, ఆఖరి దాంట్లోకి వచ్చేసాం మనము, రెండో భాగంలో ఆఖరి చాప్టర్లోకి. అదేమో విస్పీరతు ఆత్మలోకం నుంచి వాళ్ళ అమ్మగారి ద్వారా ప్రశ్నల జవాబులు అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పడం. ఫస్ట్ భాగం అంతా బుక్లో మొత్తం ఆత్మ నియమాలు, జీవాత్మ యొక్క ప్రపంచ నియమాలు. రెండో భాగంలో క్వశ్చన్ ఆన్సర్స్లో వాళ్ళ అమ్మగారి ద్వారానే ప్రశ్నలు అది అందరూ అడుగుతుంటే ఆ విస్బీరతులు వాళ్ళ అమ్మగారి ద్వారా ఆత్మలోకం నుంచి చెప్పడం. లాస్ట్లో ఏంటంటే ఇంకా డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారినే ప్రశ్నలు అడుగుతారు. ఇదన్నమాట. దీని తర్వాత ఏంటంటే అసలు మనకి ఏంటి, మనం అసలు ఎట్లా ఉండాలి, చివరి సందేశం మనకి ఏమిస్తున్నారు, తర్వాత కొన్ని పదాలు ఇచ్చి వాటి అర్థాలు ఇచ్చారు. తర్వాత యక్ష మార్పు అనే దాంట్లోకి వచ్చాము. తర్వాత దీని నెక్స్ట్ ఏంటంటే మనకి స్వయం విశ్లేషణ పత్రం అన్నమాట. అదేంటంటే ఎవరిలో, ప్రతి మనిషిలోనూ కొన్ని ఉండకూడని లక్షణాలు ఉంటాయి. అవన్నీ ఇచ్చారనమాట. 51 లక్షణాలు, గుణాలు ఇచ్చారు. అంటే మిమ్మల్ని అవమానించడానికి, మిమ్మల్ని ఏదో తక్కువ చేయడానికి, మీరు బాధపడడానికి ఇవ్వలేదు మేము. ప్రతిరోజు రాత్రిపూట మీరు నిజాయితీగా వాటికి టిక్కు పెట్టుకోండి. అంటే ఉండకూడని భావాలు ఇచ్చారు. మన అందరిలో కూడా అవే ఎక్కువ ఉంటాయి. ఎంత చెప్పుకున్నా, ఏం చేసినా, ప్రతి ఒక్కళ్ళలో పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి, అది మనసు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. కాబట్టి చెడు అన్నీ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఎందుకంటే ఈ బుక్ కొనుక్కోండి. ఎందుకంటే మనం ఎలాగో సెల్ఫ్ చెక్ అని రోజు చెప్పుకుంటున్నాం, ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని. ఇక్కడ ఆల్రెడీ ఆ పట్టి ఇచ్చేసారనమాట. అందులో అన్ని చెడు లక్షణాలు, చెడు గుణాలు ఉంటాయి మనలో, మనుషుల్లో, ప్రతి మనిషిలో ఉండేవి. మనము ఏ రోజుకి ఆ రోజు నిజాయితీగా మనలో ఏమి చెడు ఉందో టిక్కు పెట్టుకోవాలట. టిక్కు పెట్టుకొని, ఎందుకంటే మనం సానుకూలంగా మారడానికి, మరి జీవాత్మ ప్రపంచ నియమాలు వాటిని అన్నిటినీ మనం పాటించి అందరికీ ఆదర్శంగా ఉండడానికి,
మనం ఆ నియమాలు ఇక్కడే పాటిస్తూ మరి అక్కడికి డైరెక్ట్గా తేడాలో ఆవరణలోకి వెళ్ళిపోవడానికి వాళ్ళు మనకి చేసే సహాయమే కానీ మనల్ని కించపరచడానికి కాదు అని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నిజాయితీగా ఈ బుక్ ఉంటే కొనుక్కొని టికులు పెట్టుకోండి. కొనుక్కోలేని వాళ్ళు ఎవరికి వాళ్ళు మనలోని చెడు లక్షణాలు ఏంటో మాత్రం, మంచి లక్షణాలు ఎవరైనా టకటకటగా చెప్పేస్తాను నేను ఇంత అని. కాబట్టి చెడు లక్షణాలే రాసుకోండి. మనకే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు చెప్తే అహంకారంతో కాదని ఒప్పుకోం. మనం ప్లస్లే ఒప్పుకుంటాం, మైనస్లు ఒప్పుకోం. మనిషిలో ఉన్న ఒక అది తెగులే, అది రుగ్మత అనండి, ఏదన్నా అనండి. మంచి అంటే నాలో ఇది ఉంది, నాలో లోపం నచ్చట్లేదు, నేను మారాలని కోరుకుంటున్నానని చెప్పేవాడికి ధైర్యంగా ఉన్నట్టు. అజ్ఞానంతో, అహంకారంతో, గర్వంతో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కడ ఒప్పుకోక్కర్లేదు, ఎదుటి వాళ్ళని ఏమి రియాక్ట్ అవ్వక్కర్లేదు. అంటే మనమే చెడు లక్షణాలన్నీ రోజు నైట్ ఈ బుక్ ఉన్నవాళ్ళు బుక్ కొనుక్కొని దాంట్లో టిక్ పెట్టుకోండి. పట్టి ఇచ్చారు చక్కగా. ఈ అక్షర మార్పు తర్వాత ఉంటుంది, ఆ పట్టి మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇట్లా 51 పాయింట్లు ఇచ్చారు. ఇట్లా పట్టి కనిపిస్తుందా? 51 పాయింట్లు మనలోని చెడు లక్షణాలు ఏంటో బుక్ కొనుక్కోగలిగిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు టిక్ పెట్టుకోండి. నిజాయితీగా టిక్ పెట్టకండి, నిజాయితీగా ఉండండి అని చెప్తున్నారు. నిజాయితీగా మన చెడు లక్షణం ఏముంది, ఓకే, ఇంకెక్కడ ఉంది, ఓకే, అవి మన సాధన చేద్దాం. అవి ఎలాగా నిర్మూలించుకోవాలి, దాన్ని మనం ఎలాగా మాస్టర్స్ ద్వారానో, గురువుల ద్వారానో, దేవతల ద్వారానో ప్రేయర్ ఇచ్చారు కదా నిన్న మనకి. ఆ ప్రేయర్ చేస్తూ మేము, మనము, మాకు అనే ఇచ్చారు. నేను అనేది ఎక్కడ ఇవ్వలే నిన్నటి భాగంలో. కాబట్టి అట్లా మనలో ఉన్నవి మనమే పోగొట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటేనే భగవంతుడు హెల్ప్ చేస్తాడు, గురువులు హెల్ప్ చేస్తాడు. పక్కనే ఉన్న పిరమిడ్లో ఉన్న ఏమీ చేయలేదు. మన మైండ్ సెట్ బాగుంటేనే మనకు అంత ఆరోగ్యంగా ఉంటాము. మనం ఎన్ని చేసినా కూడా మైండ్ సెట్ మారకపోతే మనకు ఆరోగ్యం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన కోసం, మన ఎదుగుదల కోసం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కోసం వాళ్ళు ఈ పట్టిక ఇచ్చారు. మరి చెప్పేసాం కదా పట్టిక గురించి. ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఏంటంటే అక్షరం మార్పు. అక్షరం అంటే ఏంటి అసలు, ఈ మార్పు ఏంటి, ఈ అక్షరం మార్పుకి కారణం ఎవరు, ఇవన్నీ తెలుసుకుందామా? ఓకే, మరి అక్షరం మార్పు అంటే ఈ మార్పు పూర్తిగా మనిషి చేసిందేనంట. మనిషి చేసిన పనుల వల్ల సృష్టించబడిన శక్తి వల్ల ఇది జరుగుతుంది. మనిషి చేసే పనులు సృష్టించే శక్తి ఇది. పని చేస్తాం, దానికి ఒక శక్తి ఉంటుంది. అంటే ఆలోచన ద్వారానే కదా, ఆ భావం ద్వారానే కదా కార్యరూపం, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ముందు మనకు ఒక ఆలోచన వస్తుంది ఇష్టాన్ని, ఈ ఇచ్చాశక్తి లాగా. తర్వాత మనం అది భావనలోంచి, ఆలోచనలోంచి మన పని రూపంలో మారుతుంది క్రియాశక్తిగా. అప్పుడు ఏం చేస్తుంది, ఆ శక్తి వల్ల ఇది జరుగుతుంది. ఇదంతా మనిషి చేసిన పనుల వల్లే జరుగుతుంది. నేరాలు, పాపాలు ఎంత ఎక్కువైతే అంత త్వరగా ఈ అక్షరం మారుతుందంటండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందో ముందు ముందు మనం తెలుసుకుంటాం. మరి ఈ మార్పు నుంచి బతికి బట్ట కట్టాలంటే దైవ నిర్దేశితమైన సన్మార్గంలో ఉండాలి. ఎంత ఘోరమైన మార్పులు జరగబోతున్నాయో. మరి వాటికి సిద్ధంగా ఎలా ఉండాలి మనం బతికి బట్ట కట్టాలంటే? దైవ నిర్దేశితమైన ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు ఏమైతే ఆత్మలోకం నుంచి మనకి నియమాలు ఇచ్చారో ఇవన్నీ పాటించాలి. మరి సన్మార్గంలో ఉండడం అంటే అదే కదా, ఇన్నాళ్ళ నుంచి అదే చదువుకున్నాం. మనకి ఈరోజు 30 రోజు ఏమో చెప్పారు మేడం కదా. మరి అయితే ఇంకా అక్షరం మారడం అంటే అసలు ఏంటి క్వశ్చన్ అనమాట. ప్రకృతి సజీవమైనది, అందువల్ల శక్తి తొందరగా ప్రభావితం అవుతుంది. ఏంటి రియాక్షన్ అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా అనగానే టక్మని రియాక్ట్ అయిపోతాం కదా. అట్లనే సహజ శక్తి వల్ల తొందరగా ప్రభావం అవుతుందంట ప్రకృతి. అంటే ప్రకృతి తటస్థంగా ఉంటుంది అలాగనమాట. అంటే ఏ భావము, ఒకళ్ళ మీద కోపము, ఒకళ్ళ మీద భావం ఏమి ఉండదు, ప్రేమ ఏముండదు, తటస్థంగా సాక్షిభూతంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనుషులు పెడదారిలో నడుస్తున్నప్పుడు వారి పనుల వల్ల చెడు స్పందనలు ఏర్పడతాయి, సాక్షిభూతంగానే ఉంటుంది. అయితే ఈ చెడు స్పందనలు ప్రకృతి గ్రహిస్తుంది, సాక్షిగా గమనిస్తుంది, కాబట్టి గ్రహిస్తూ ఉంటుందంట. అంటే మనుషుల ప్రకృతి గతిని మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్థ్యం ఉంది. అయితే మెరుగుపరుస్తుంది ప్రకృతి, గమనిస్తూ తటస్థంగా ఉండి, లేకపోతే నాశనమైనా చేస్తుందంట. అంత సామర్థ్యం కలిగి ఉందంట ప్రకృతి. కాబట్టి ప్రకృతిని నాశనం చేయదు మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం నాశనం చేయడం, మన ఆలోచనలు, మన భావాలు ఇవన్నీ ఉంటే మనమే నాశనం చేసుకుంటాం. అప్పుడు ప్రకృతి అంతా ఇదైపోతుంది. కాబట్టి మంచి భావాలతో, మంచి ఆలోచనతో మంచిగా ఉండాలన్నమాట. మనుషులు నిరంతరం పెడదారిలో నడుస్తూ దేవుడి మీద, తోటివారి మీద, ప్రకృతి మీద గౌరవం లేకుండా ఉంటే పెద్ద మొత్తంలో వ్యతిరేక శక్తి ఏర్పడుతుంది. కాబట్టి పెడదారిలో నడుస్తూ ఏం చేస్తున్నారు,
దేవుడి మీద కానీ, తోటివారి మీద కానీ, ప్రకృతి మీద కానీ గౌరవం లేదు. ఈ రోజుల్లో అసలే లేదు. పెద్దవాళ్ళంటే ఇంత కూడా గౌరవం లేదు పిల్లలకి. నీకేం తెలుసు? మూసుకొని కూర్చో, నాకు అన్నీ తెలుసులే. వీళ్ళేమో నా పిల్లలు చదువుతున్నారు, నా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు, అది ఆడపిల్ల. మగపిల్లడైతే ఎట్లైనా ఎన్ని చేస్తాడు. ఈ రోజుల్లో ఆడపిల్లని నాశనం చేస్తున్నారు కన్న తల్లులే, మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేసే వాళ్ళ గురించి కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు ఏంటంటే చెప్తున్నా. ప్రైమ్ మినిస్టర్ అయిన దేశానికి ఆడది ఆడదే. అలా ఉంటేనే మన గౌరవం ఉంటుంది. కాబట్టి తోటివారి మీద, ప్రకృతి మీద మనుషులు గౌరవం లేకుండా గనక పెడదారిలో ఉంటే పెద్ద మొత్తంలో వ్యతిరేక శక్తి ఏర్పడుతుంది. దీని ఫలితంగా ప్రకృతి స్పందన కూడా వ్యతిరేకంగా ఉంటుంది. భూకంపాలు, వరదలు, టోర్నడోలు, అగ్నిపర్వతాలు బద్దలవడం, అగ్ని ప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతాయి. మనుషులను ఆగి ఆలోచించి మారమని ప్రకృతి చెప్పే విధానం ఇది. మన కరోనా వచ్చిందా? అంతకుముందు వైజాగ్లో ఉదూద్దని ఏదో సైక్లోన్ తుఫాన్ వచ్చిందా? ఎంత బీభత్సంగా వచ్చింది వైజాగ్లో. కరోనా వచ్చిందా? మరి అక్కడక్కడ భూకంపాలని వింటున్నామా? వరదలు వస్తున్నాయా? మాకు కూడా ఇవి వీటికి ఇంటి దాకా వచ్చేసినాయి. మా ఇంట్లో కూడా వచ్చేసినాయి. ఏటికి దగ్గరలోనే ఉంటాం మేము. ఎప్పుడు రాలేదు. ఇటు డౌన్ పెట్టారనమాట. అటు ఎత్తురు అపార్ట్మెంట్లు కట్టారు, ఇటు డౌన్ చేశారు. మోరీలు అన్ని పూర్తి చేసి డౌన్ చేశారు. ఎప్పుడు రోడ్డు వరకే వస్తాయి, అదే మెట్ల వరకే వస్తాయి. అసలు ఇంట్లోకి వచ్చేసి విండో దాకా వచ్చేసినాయి. మొత్తం అన్ని కొత్తగా కొనుక్కున్నాం తర్వాత. అట్లా ఏంటంటే హెచ్చరిస్తుందట. ఏం చేస్తుంది? భూకంపాలు సృష్టించి, వరదలు సృష్టించి, అగ్నిపర్వతాలు బద్దలవుతూ, ఇలాంటివన్నీ మొదలైన అగ్ని ప్రమాదాలు ఇలాంటివన్నీ జరుగుతూ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతాయంట. మనుషులను ఆగి ఆలోచించండర్రా, మారండర్రా అని ప్రకృతి చెప్పే విధానం అట ఇలా ఉంటుందట. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? మా బజార్లో ఒక షేర్ చేసుకుంటాను. ఇక్కడ దాకా వచ్చేసినాయి కదా అందరి ఇళ్లలోనూ. పాపం గవర్నమెంట్ అందరు ఆధార్ కార్డు పట్టుకొని కూర్చుంటే కాళ్ళ మీద కాలేసుకొని, అంటే ఎందుకంటే బురద ఇంత ఎత్తున వచ్చేసింది. అయ్యేట్లో వరద బురద అంతా కొట్టుకొని వస్తుంది కదా. కొంచెం క్లీన్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. మేము 5గురు క్లీన్ చేసాం. మా పనమ్మాయి, వాళ్ళ ఆయన, మా చిన్నోడు, నేను, మా ఆయన 5గురు నుంచి క్లీన్ చేసాం. వారం రోజులు పట్టింది మాకు. ప్రతిరోజు ఆవు పిడకలతో, ఆవు నెయ్యితో హోమం వేసేదాన్ని, కర్పూరం చల్లేదాన్ని, సాంబ్రాణి పొగేసేదాన్ని. ప్రతిరోజు 2 పూట్ల. ఎంత స్మెల్ అంటే అసలు. ముందు అంతా మన బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ తలుపులు తీయగానే మా పెద్దోడి ఇంటికి రమ్మంటే వెళ్ళాం అనమాట. ఇక్కడే శ్రీనివాస నగర్లో ఉంటాడు. ప్రతిరోజు వచ్చి అక్కడ పడుకోవడం, తినేయడం, రావడం, క్లీన్ చేసుకోవడం. తలుపులు తీయగానే ఒకటే వాసన. ముందు 2 బ్లీచింగ్ పౌడర్లు కొనేసి మొత్తం అన్ని చల్లేసాను అనమాట. ఇక ఎంత వాసన అంటే ఆ పనులు రమ్మంటే రారు. మేము అంతా బురద తీసి వైపర్స్ అవన్నీ తెచ్చి ఇంకో 2-3 కొనుక్కొచ్చి ఒక కుప్పలాగా పెట్టేవాళ్ళం ఆ బురద అంతా. వాళ్ళిద్దరు వచ్చి వస్తారనటానికి రారు కదా ఈ రోజుల్లో. ఎవరైనా కరెక్ట్గా పనులు చేయట్లే. డబ్బులుంటే సుఖపడిపోతాం అనుకుంటారు. మరి వాళ్ళందరూ వచ్చి అంత చేసి అందరూ మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ తెచ్చి పెట్టడం, టీ తెచ్చి పెట్టడం, వాళ్ళు పని చేస్తున్నందుకు వాళ్ళకి మళ్ళీ డబ్బులు వేలకు వేలు ఇవ్వడం క్లీన్ చేసినందుకు. మరి ఇంతమంది చేసుకున్నాం. కానీ పాపం వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి మరి ఇల్లు క్లీన్ చేసుకొని, సామాన్లు అన్నీ కడుక్కొని, వండుకొని తినడానికి టైం పట్టదు కదా. గవర్నమెంట్ చక్కగా విస్తరాకులతో సహా సాంబార్ అన్నం కానీ, కూరలు, అన్నము అన్ని విస్తరాకుతో సహా వడ్డించి ఇస్తుంది ఇంటి ముందుకు వచ్చి. సరుకులు, కూరగాయలు అన్నీ, బియ్యము, దుప్పట్లు, రగ్గులు, మరి ఒకటి కాదండి చాలా ఇచ్చారు వరద బాధితులకి. చీరలు, పంచెలు మగోళ్ళకి అన్ని పంచుతుంటే వీళ్ళు గంగమ్మ తల్లికి బ్రతికితే బలుసాగు తినొచ్చు అంటారు కదండి. ఆ ఆలోచన కూడా లేదండి. నిజంగా ఈ గవర్నమెంట్ అనకూడదు కానీ పిచ్చి గొర్రెలాగా చేసేసింది. రకరకాల పథకాలు పెట్టి పనోళ్ళు కూడా పనోళ్ళలాగా ఉండట్లా. వాళ్ళకి ఏసీలు, పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ ఉంటున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డు పట్టుకొని మన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే వాళ్ళు అన్ని ఆహారాలు అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే గంగమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్పట్లే ప్రాణాలతో ఉంచినందుకు. బతికున్నాం, బలుసాగు తినొచ్చు అని ఒక్కళ్ళకి లేదండి. అంటే పిచ్చి గొర్రెలు అనమాట. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఆ పెన్షన్లు 4-5 వేలు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? కరెంటు ఫ్రీలట. మా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎర్ర కార్డు ఏం పనిచేయదు. బియ్యం గింజ రాదు, గోధుమ గింజ రాదు, నూనెలు ఆయిల్ ఏమీ రావు. కానీ ఇప్పుడు అందరికీ వరద బాధితులు అందరికీ ఆధార్ కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో క్లీన్ చేసుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి అడిగి ఇస్తున్నారు అన్ని. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? కనీసం గంగమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్పట్లా. సూచన ఇస్తుందంట వరదలతోటి, వీటితోటి, భూకంపాలతోటి మీరు మారన్నారా అని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం కృతజ్ఞత చెప్పకుండా గంగమ్మ తల్లికి, ఆ ప్రకృతికి, ఆ విశ్వానికి, ఆ భగవంతుడికి ఆధార్ కార్డు ఎక్కడెక్కడో వరదలు లేని వాళ్ళు కూడా బండి వెనకాల పరుగు పెడుతున్నారండి.
వీళ్ళైతే దాచుకొని దాచుకొని ఫ్రిడ్జుల్లో వారం వేసి రోజులు తింటున్నారు. 15 రోజుల పైనే పంచారు అన్ని. కొంచెం ఇల్లు క్లీన్ అయ్యాక కూరగాయలు, దుప్పట్లు, బట్టలు ఇవన్నీ పంచారు, బెడ్షీట్లు, రగ్గులు. అంటే చూడండి ఇక్కడ, అంటే భయం అనేది లేదు మనుషులకి, ప్రాణభీతి లేదు. రేపు ఎలాగో అక్కడ చనిపోయి ఈ జీవాత్మ ప్రపంచం వెళ్ళి పాటిద్దామని లేదు ఎవరికి. గవర్నమెంట్ సాయం చేస్తుంది కదా, భూకంపం వస్తే గవర్నమెంట్ ఇస్తుంది. అరే కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఆధార్ కార్డు చూపిస్తే అన్ని అడిగి 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 ఇస్తున్నారే. పారిపోయారండి ఆ వ్యాన్లు వచ్చి, వీళ్ళు వెనకాల పడుతుంటే. వరదలు వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఆధార్ కార్డు పట్టుకొని పారిపోయారు. ఈసారి వరదలు వస్తాయి అనుకున్నారు, రెడ్ అలర్ట్ జారీ చేశారు, కానీ ఈసారి ఇవ్వదలుచుకోమని కూడా అది కూడా అనౌన్స్ చేశారు. అసలు భయపడిపోతున్నారు వచ్చేప్పడానికి. ఏంటట్లే ఎగబడతారేంటి గొర్రెల మందలాగా? వాళ్ళు వచ్చే ఇంటింటి తలుపు తట్టి ఇస్తున్నారు కదా, అసలు కృతజ్ఞత భావం లేదండి. గంగమ్మ తల్లికి కానీ, భగవంతుడికి కానీ, ప్రకృతి కానీ ఒక్కళ్ళు చెప్పలేదు. అబ్బా అంతా క్లీన్ చేసుకుంటున్నారు, ఓపుకున్న వాళ్ళు వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు, లేని వాళ్ళు పని వాళ్ళు పెట్టి క్లీన్ చేసుకున్నారు. ఆధార్ కార్డు ఇవ్వకముందే, వాళ్ళు రాకముందే వాళ్ళ మీద ఎగబడిపోతున్నారు. ఇదే అండి, అంటే ప్రకృతి మీరు మారండ్రా అని చెప్తుంటే ఆగి ఆలోచించి మారండ్రా అని చెప్పే విధానం ఇది అని కూడా ఎవరు గుర్తించట్లేదు కనీసం. ఎంత విషాదకరమైన విషయం అండి ఇది. దయచేసి గవర్నమెంట్ మీద ఆధారపడకండి. ఇప్పుడు ఇస్తానన్నాడు, వాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? 4,000 ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది విడవలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి అని తెచ్చిస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వాడు జేబులో ముల్లే ఉన్న తీసిస్తాడా గవర్నమెంట్? ఆధారపడకండి. అప్పుడు లేనప్పుడు ఎలాగున్నావు? గవర్నమెంట్ ఏ పథకాలు ఇవ్వనప్పుడు ఎట్లా ఉన్నాం? అసలు నిజంగా అండి, ప్రకృతి చేసే సూచనలు కూడా గమనించకుండా వీళ్ళు ఇలా చేస్తుంటే ఆ గవర్నమెంట్ అనాలో, ఈ ప్రజలను అనాలో, ఎందుకు ఇలా తయారయ్యారు, అసలు ఏమైపోతుందో అని అసలు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చూడండి ప్రకృతి చెప్పే విధానం అంటే ఇది. థ్యాంక్ యూ మన వీడియోనందుకు షేర్ చేసుకున్నది. అయితే మానవులు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండొచ్చు, కానీ అది నిజమైన ప్రగతి కాదు. శక్తిని మానవ సంక్షేమానికి ఉపయోగించాలి, స్వలాభానికి కానీ చెడు ప్రయోజనాలకు కానీ ఉపయోగించరాదు. మంచితనం, ప్రేమ, నిస్వార్థం, స్నేహం వంటి మౌలిక పునాదులు భూలోకంలో కనుమరుగైపోయాయి. ఇది ప్రగతికి సంకేతం కాదు, వినాశనానికి సంకేతం. మా చిన్నప్పుడు గుడికి వెళ్తున్నామని మా తాతయ్యతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్తుంటే, అమ్మ ఇంకో 2 పళ్ళు పట్టుకెళ్ళండి అమ్మ, ఇంకొన్ని పూలు పట్టుకెళ్ళండి అమ్మని ఇట్లా దోశలతో ఇచ్చేవారు. వాళ్ళకు కూడా పుణ్యం కావాలని. పుణ్యం పాపం మనకేం ఆశించకుండా ఉండాలి. పుణ్యం నుంచి బయటపడితే పాపం నుంచి బయటపడితే అదంతా మనకు వేరే సంగతి. కానీ అప్పట్లో అలా ఉండేది. మా పెళ్ళైనప్పుడు పాలకూర కట్ట ఎంత ఉండేదండి, ₹10. 85లో అయింది మా పెళ్ళి. ₹10. ఇప్పుడు 4 ఆకులు ఉంటున్నాయి, ₹7. బాగోలేదైతే ₹5, బాగున్నదైతే 4 ఆకులు ₹7. కాస్త పప్పులో అయినా కలుస్తుందండి అసలు నా 4 ఆకులు? అంటే ఎంత చూడండి ఇక్కడ ఎన్ని ఎన్ని చదువుతుంటే నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అసలు ఇలా ఉంటున్నారంట. కాబట్టి వినాశనానికి సంకేతం ఇదంతా. ఇది ప్రగతికి సంకేతం కాదు. ప్రకృతి మానవుల ప్రతిబింబం. మీలో ఏముందో అది మీకు చూపిస్తుంది. మీ ప్రపంచంలో జరిగే ఉత్పాతాలన్నీ మానవులలో ఉన్న అశాంతికి సూచనలు. అంతేకాకుండా మీ నుంచి ఉత్పన్నమయ్యే దానిని ప్రకృతి గ్రహిస్తుంది. మీరు సానుకూల స్థితిని బయటికి పంపితే శాంతి, సామరస్యాల రూపంలో ప్రకృతి దాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ప్రతికూల శక్తిని వదిలితే ప్రకృతి స్పందన కూడా ప్రతికూలంగానే ఉంటుంది. నీ యొక్క ఆలోచనే నువ్వు, నీ జీవితం నీ చేతుల్లో, నీ ఆరోగ్యం నీ చేతుల్లో అని చెప్పేది ఊరికే కదా. బుక్స్ చదవండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ తెలుస్తాయి. చూడండి, మీరు ఒక చోట అణుపరీక్షలు జరిపితే మరొక చోట భూకంపం వస్తుందంట. ఇక్కడ అణుపరీక్షలు జరిపితే ఎక్కడో భూకంపం వస్తుందంట. చూడండి, ఏదో ఇంట్లో లైట్ వేస్తే పెరట్లో లైట్ వెలిగినట్టు ఏదో చెప్పినట్టు ఇట్లా చూడండి. కాబట్టి ఈ ఈ ఈ గ్రహం అంతా మన ఇల్లు అని, మనందరికీ సంబంధం ఉందని దురదృష్టవశాత్తు మర్చిపోతున్నాము. భూగ్రహం అంతా మన ఇల్లేనంట. చూడండి, మనందరికీ కూడా ఇది సంబంధమైనదే ఈ భూమి. కాబట్టి అంతా మనం మర్చిపోతున్నామంట. అక్షం చూడండి ఎలా మారుతుందో, ఎలా ఉన్న అక్షం ఎలా మారుతుందో, ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో ఎన్ని ఫొటోస్తో సహా ఇచ్చారు మనకి. మరి ఇదంతా దురదృష్టవశాత్తు మనం మర్చిపోతున్నామంట. ఇప్పుడు మనుషులు సన్మార్గం నుంచి బాగా దూరం అవుతున్నారని ప్రకృతి సంకేతం ఇస్తుంది. దేవుడి గురించి మాట్లాడేందుకు ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి భయపడే, ఇబ్బంది పడే లోకంలో ఉన్నారు మీరు. నిన్న జరిగిన సంఘటన చెప్తాను.
ఇట్లా చెప్తుంటే కొన్ని మాటలు వాళ్ళు కొంచెం వ్యతిరేక స్పందనలతో ఉంటారు. అలా కాదు, భగవంతుడిని మళ్ళీ మనం పక్కన వాళ్ళకి చెప్పాలి చెప్పాలి అని చదువుకున్నాం కదా, వాళ్ళ మీద జారి పడండి, చెప్పండి, వాళ్ళకి వినకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పండి అంటే చెప్తున్నాను ఇందులో కొన్ని తీసి. అది భగవంతుడి నియమాలు, దేవుడు. నాకు దేవుడి గురించి ఏం చెప్పకండి, నేను విన్నా. చూసారా, దీంట్లో అదే ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి భయపడే, ఇబ్బంది పడే లోకంలో మీరున్నారు. ఇలాంటి లోకంలో ఉన్నామంట మనం. మరికొందరు దేవుడిని నమ్ముతామని చెప్తారు, కానీ ఆయన బోధనల ప్రకారం ఒక్క సెకండ్ కూడా ఉండరు. దీపాలు వెలిగిస్తారు, విగ్రహారాధన చేస్తారు, అభిషేకాలు చేస్తారు, నామాలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, జపాలు చేస్తారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, పెద్ద పెద్ద హుండీల్లో వేస్తారు. మళ్ళీ ఇంత అమ్మవారి చీర ఇంత, ఆయా ఆ వెంకటేశ్వర స్వామి పట్టుబట్టలు ఇంత, కిరీటం ఇంత, బంగారంతో నేసిన చీర, మనం చూస్తున్నాం కదా అన్ని. ఇవన్నీ చేస్తారు, కానీ ఎలా ఉంటారు? ఆ బోధనలు వింటారు, సత్సంగాలు జరుగుతుంటాయి గుళ్ళల్లో కూడా, బాబా గుళ్ళల్లో అట్లా వింటారు. ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తారు, ఒక్క సెకండ్ కూడా ఉండరు ఆ బోధనల ప్రకారం. ఆయన మంచితనంతో వారికి సంబంధం ఉండదు. నేను పూజ చేయాలనుకున్నాను, చేస్తానమ్మయ్య, ప్రశాంతంగా ఉంది మనసుకి. ఇవాళ పూజ చేసుకున్నాను, ఫస్ట్ అభిషేకం నాదే. ఇవాళ శివరాత్రి 3ంటికి బ్రహ్మోత్తర ఫస్ట్ అభిషేకం నాదే. భక్తిలో ఈ అహంకారం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చూసారా, సత్సంగంలో ప్రబోధాలతో వీళ్ళకి అసలు ఒక్కటి కూడా ఉండరట. కాబట్టి ఇలాంటి మంచితనంతో ఆయన వారికి సంబంధం ఉండదు. కాబట్టి ఊహించలేని ఎన్నో పనులు చేస్తారు. ఇటు దండం పెడతారు, చక్కగా ఉంటారు. గుళ్ళకి వెళ్ళండి, లలిత సహస్రనామాలు చదువుతారు. బుక్స్ లేకపోతే ఎవరైనా బుక్స్ తెచ్చిపోతే వాళ్ళు బుక్ ఇస్తారు. చక్కగా మంచి భావనే ఉంటుంది ఆ వైబ్రేషన్. కానీ ఇక్కడ నుంచి గుడి నుంచి వెనక్కి తిరిగితే, ఆ దీపాలు వెలిగించి ఇంట్లో అయినా దండం పెట్టుకుని వెనక్కి తిరిగితే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన, ఆ పవిత్రత ఏమైపోయింది? అంటే వాళ్ళ మానసిక తృప్తి కోసమే ఆ పూజలు, కానీ వేరే భగవంతుడి కోసం కాదు, పక్కన వాళ్ళ కోసం కాదు మై డియర్ ఫ్రెండ్స్. నేను అంత ప్రేయర్ ఇచ్చారు, అందరి కోసం ఎలా ప్రేయర్ చేయాలో. నేను అనేది ఉండదు అక్కడ, నాది అనేది ఉండదు. కాబట్టి ఇట్లా ఉంటారంట, ఊహించలేని ఎన్నో పనులు చేస్తారట. ఒక్క సెకండ్ కూడా బోధలు ఆచరించారట, వినరంట, విన్నా వదిలేస్తారట. కొంతమంది ఏంటి, తమ మహాన్ని తృప్తిపరచుకోవడానికి విధులు బాధ్యతలు తప్పించుకుని దేవుణ్ణి చేరుతున్నామని సర్ది చెప్పుకుంటూ ఉత్తుత్తి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు, బాధ్యతలు తప్పించుకోవడానికి. అందరూ ఉన్నారు, ఈ రకరకాల మనుషులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో చెప్తున్నారు ఇక్కడ మనకి. మనుషులు నిర్దిష్ట పరిధి దాటితే నియంత్రించడానికి దైవానికి నియమాలు ఉన్నాయి. మనము ఆ నిర్దిష్ట పరిధి, మనకి ఏదైతే నిర్దిష్ట పరిధి ఇచ్చారో అది దాటితే గనక దైవానికి ఆ దైవ నియమాలు ఉన్నాయంట. మంచితనంతో సామరస్యం లేకపోయినా బాగా అసమతుల్యం ఉన్న ఎడమార్గంలో నడుస్తున్న ప్రకృతి హెచ్చరికలు చేస్తుంది, హెచ్చరికలు వీళ్ళందరికీ. ఒకవేళ మనుషులు మారకపోతే ఈ అసమతౌల్యాన్ని ప్రకృతి శుద్ధిపరిచే ప్రక్రియ ద్వారా సరిచేస్తుంది. మనం మారకపోతే ప్రకృతే సరి చేసుకుంటుందంట. అపార్ట్మెంట్లు, పొలాలు ఇచ్చేసేసి, చెట్లు నరికేసి 4 రోజులు అయితే బియ్యం గింజలు ఉండ మనుషులు పీక్కునే రోజులు వస్తాయేమో మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలియదు. కానీ అసలు అంతా ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఇంత జాగా కనబడితే మెట్ల కింద ఒక రూము, రెంట్లు, అంత ఇవే పొలాలన్నీ నాశనం చేసి, అడవులు నాశనం చేసి, చెట్లు నాశనం చేసి, రియల్ ఎస్టేట్ అని చెప్పి మేడ కట్టి అన్యాయంగా కట్టేవాళ్ళు, ఇంజనీర్లు ఇలాగే ఉంటున్నారు. సరిగ్గా లేకుండానే అక్కడ కల్తీలోనే కడుతున్నారు. కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం డబ్బులు ఉన్న వాళ్ళందరూ. ఒక్కసారి తట్టుకుంటుందా ప్రకృతి? ఒక్కసారి ఒళ్ళు మీద విరుచుకుంటే భూకంపం, ఈ పేక మేడల్లా కూలిపోతాయి అవన్నీ. ఫారెన్లలాగా ఇంత ఎత్తు కట్టేస్తున్నారు సిటీస్లో, అలా తలెత్తి చూడాల్సి వస్తుంది. మరి అన్యాయంగానే చేస్తున్నారు, డబ్బు అన్యాయంగానే పరుగులు. మళ్ళీ మేము గొప్పవాళ్ళమని ఆ దేవుడి ముందు చెప్పుకొని, నువ్వు నాకు ఎంత ఇస్తా, నీకు ఎంత ఇస్తాను అని చెప్పి లంచాలు ఇస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు. ఇవన్నీ పారతాయి ఈ పాచకులన్నీ. ఎంత చూడండి, ఎంత చక్కగా చెప్తున్నారు. ఇవన్నీ దైవ నియమాలు ఉన్నాయి. మరి పెడ మార్గంలో పడుతున్నారని ప్రకృతి హెచ్చరికలు వినకపోతే తానే శుద్ధి చేసుకుంటుంది. ఎందుకంటే దైవ సృష్టి, మానవులు, ప్రకృతియే అంతా నిర్దేశించిన విధంగానే పవిత్రంగా, ఉదారంగా, శాంతియుతంగా ఉండాలి. ఇదంతా శాంతిని స్థాపించడానికి ముందుగా ప్రతికూల శక్తులను తుడిచిపెట్టేయాలి. శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అందుకనే పట్టికే ఇచ్చారు మనకి, మనలో లక్షణాలన్నీ పోగొట్టుకోమని. ఆ ప్రతి అవలక్షణాన్ని టిక్కు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి బుక్ లేని వాళ్ళైనా సరే, రోజు పడుకునే ముందు మనలో ఏ అవలక్షణం ఉందో, ఉండకూడని లక్షణం ఏముందో మనకే తెలుస్తుంది, మన అంతరాత్మకి తెలుస్తుంది, మన మనసుకు కూడా తెలుస్తుంది. ఆ అవలక్షణాన్ని టిక్కు పెట్టుకోండి, అది లేకుండా ఉండడం ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పటికే మొదలైందంట శుద్ధి చేసే ప్రక్రియ.
ఈసారి మాత్రం భూమి అంతా మరోసారి పవిత్రంగా మారే వరకు ప్రకృతి విశ్రమించదు మై డియర్ ఫ్రెండ్స్. హెచ్చరిక ఇది. ఈసారి మాత్రం ప్రకృతి విశ్రమించదట మొత్తం పవిత్రంగా మారేదాకా. అంటే మనుషులు సామరస్యంగా ఉండే ప్రదేశం అయ్యేదాకా, మనుషులు సామరస్యంగా ఉండే ప్రదేశం ఇది అని ప్రకృతికి నమ్మకం కలిగేదాకా ఈ ప్రక్రియ ఆగదట. సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన ఉపకరణలుగా ఉండే వరకు, భగవంతుడి పనిముట్లు మనం భగవంతుడి టూల్స్ లాగా మారే వరకు మనం అది ఆగదట. నిజమైన ఉపకరణము ఉంటే నిస్వార్థంగా అందరికీ మంచి చేస్తూ దేవుణ్ణి పూర్తిగా విశ్వసిస్తూ ఉండడమే. ఇదే దైవ ఉపకరణంలా ఉండడం అంటే. మనిషి ప్రకృతితో సమతౌల్యం కలిగి ఉండాలి, సన్మార్గంలో నడవాలి, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి. అయితే భూలోకంలో జీవిత చక్రం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మంచి ఎక్కువగా ఉంటుంది, ప్రతికూలత తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దీనికి భిన్నంగా ఉండొచ్చు. ఇలా ఈ చక్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. దీన్ని అక్ష మార్పు అంటారనమాట. భూమి అక్షం మారుతుంది, ఆ ప్లేసు ఆ ప్రకృతి స్థితిగతులను బట్టి ఆ మనుషులు చేసే పనుల వల్ల ఇదంతా జరుగుతుంది. వాటి వల్ల ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్ వల్ల ప్రకృతి స్థితిగతులు, గ్రహ స్థితిగతులు అక్షం అంటే ఆ స్థితి నుంచి మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ శుద్ధి ఈ వ్యతిరేకత ఇలా అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో వ్యతిరేకత బాగా ఎక్కువైపోయి ఈ వ్యతిరేకత పెరగడం వల్ల దీన్ని తుడిచిపెట్టడానికి శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టవలసింది ప్రకృతే కనుక ప్రకృతి వైపరీత్యాలు పెద్ద పరిణామంలో జరుగుతాయి. కాలవొడ్డున ఏటి పక్కనే ఉన్నవాళ్ళు, ఏటి అవతల మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఏటి అవతల మేము ఉంటాం. మా పిన్ని వాళ్ళ కింద, మా తమ్ముడు వాళ్ళు పైన ఉంటారు. మొత్తం కిందంతా ఇదైపోయిందండి, మొత్తం మునిగిపోయింది. కింద అసలు కనపడలేదు. అంటే ఎంత ఎత్తు బురద పేరుకొని ఉంటుంది. మా కిటికీ దాకా వస్తేనే ఇంత బురద ఉంది. ఏటి పక్కనే ఉంటారు. ఏరు దాటి యువతలు మేము ఉంటాం, ఏరు దాటితే అవతల వాళ్ళు ఉంటారు. కాలవొడ్డు అంటారు ఖమ్మంలో. కాబట్టి అంటే వాళ్ళ ఒక ఇల్లు మొత్తం అంత ఎత్తు ఊబి బురద కిందంతా కూరుకుపోవడమే అనమాట. అంత ఘోరంగా వచ్చింది. ఎన్ని రోజులు పట్టిందో తెలుసా అండి అసలు కోలుకోవడానికి. మరి ఇంకా తప్పదంట. ఇట్లా జరుగుతూ ఉంటాయి. ప్రతికూలత పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు, కానీ వ్యతిరేకత ఎక్కువైపోతుంది. కాబట్టి వ్యతిరేకత పెరగడం వల్ల ఎంత తుడిచిపెట్టడానికి శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టవలసింది ప్రకృతే గనక ప్రకృతి వైపు పెద్ద పరిణామాలు జరుగుతాయి గనక ఫలితంగా ధ్రువాల స్థల మార్పు జరుగుతుంది. ధ్రువాలు కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అలా అంటాం కదండి, ధ్రువాలు అనమాట. అవి కూడా మార్పు జరుగుతాయట, స్థల మార్పు. భౌతికంగా భూ అక్షం మారుతుంది. ఈ అసమతౌల్యం వల్ల భూకంపాలు వస్తాయి, తర్వాత వరదలు, పెద్ద పెద్ద అలలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవడం వంటివి జరుగుతాయి. దానివల్ల వ్యతిరేక శక్తిలో చాలా భాగం నాశనం అయిపోతుంది. ఈ సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మేల్కోనండి, మారండి అని చెప్పడానికి మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే భూ అక్షం మారడానికి కారణం దేవుడా మనిషా? ఫస్టే ఇక్కడ చెప్పారు కదా, ఫస్ట్ చెప్పారు ఈ మార్పు పూర్తిగా మనిషి చేసిందే అని. మళ్ళీ ఇక్కడ దేవుడా మనిషా అని అడుగుతున్నారు. చూడండి ఏం సమాధానం చెప్తున్నారు, ఎంత సహనంగా చెప్తున్నారో వాళ్ళ సమాధానాలు. అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ సహనం ఉంటుంది. ఇక్కడ అడిగిన ప్రశ్న అడిగితే మనం ఎంతలా రియాక్ట్ అవుతామండి. ఏంది నీకు బుద్ధి ఉందా లేదా, ఇందాక అడిగి చెప్పాం కదా ముందే, మళ్ళీ అడుగుతామేంటి అంటాం కదా. ఇక్కడ చూడండి ఎంత సహనంగా సమాధానం చెప్తున్నారు విస్పీరత్ వాళ్ళ అమ్మగారి ద్వారా. భూఅక్షం మారడానికి కారణం దేవుడా మనిషా? దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛనిచ్చి కావాల్సింది కోరుకోమన్నాడు. అందువల్ల మార్పు పూర్తిగా మనిషికి చెందింది. మనిషి చేసిన పనుల వల్ల ఈ ప్రతికూల శక్తి ఏర్పడింది. ఈ మార్పు కార్యకారణ సంబంధం ఉంది. మానవుడు చేసిన దానికి సహజమైన ప్రతిస్పందన మార్పు జరిగింది. ఇది పూర్తిగా మానవ చేతుల్లోనే ఉంది, మానవుల చేతుల్లో. కాబట్టి అంతరాత్మ మనసు చెప్పిన మాట వినకుండా ఆధ్యాత్మ మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరం అయిపోతున్నారు. మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణము. చాలా మంది డ్రాప్ అయిపోతున్నారండి. నాకు తెలిసిన వాళ్ళని నేను చూస్తున్నా ఖమ్మంలో. ఏం దెబ్బతింటున్నారో ఏం తెలియదు. కానీ అసలు మారితే మారిపోయి డ్రాప్ అయిపోతే డ్రాప్ అయిపోయారు. అసలు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ధ్యానం సంబంధించిన మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి ఎదుగుతున్న వాళ్ళను కూడా ఇలా చేస్తున్నావా, ఇంత చిన్న పిల్లలతో ఇట్లా చేస్తున్నావా నువ్వు, ఆడపిల్లల్ని పెట్టుకొని రకరకాల మనుషులు ఉన్నారు, ఏమైపోతావు నువ్వు అనేసి ఇట్లా మాట్లాడుతున్నారు. ఎంత ఒకప్పుడు డంకా బజాయించి ధ్యానం ఎట్లా చెప్పారో, మామూలు గ్రేట్ కాదు వాళ్ళు. డ్రాప్ అయితే డ్రాప్ అయ్యారు, నచ్చలేదు, నువ్వు ఏదో దెబ్బతిన్నావు, ఎవరి వల్ల దెబ్బతిన్నావు. రాజకీయాలు నడుస్తున్నాయి ఇందులో, అన్ని సొసైటీలో అన్నీ ఉంటాయి.
మన పనేదో మనం ఏదో చేసుకుంటూ పోవాలి. ఎవరు వెళ్ళకపోతే మనకెందుకు? అది భగవంతుడు చూసుకుంటాడు, గురువు చూసుకుంటాడు. ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ చెప్తారు. నువ్వు డ్రాప్ అయిపోయావు, నచ్చలేదు, వాళ్ళు చేసేవాళ్ళు అనడం ఎందుకు? కరెక్ట్ కాదు కదా. చూడండి, అసలు నిజంగా మనుషుల చేతుల్లో ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరం అయిపోతున్నారు. మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఆధ్యాత్మికతలో ఉండి దాని నుంచి డ్రాప్ అయిపోయి మళ్ళా దాని నుంచి అవాకులు చవాకులు పలకడం. నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్ అని చెప్తున్నారు. నో కంప్లైంట్స్ అని చెప్తున్నారు. ఎవరు ఆచరిస్తున్నామండి? మనం మనం కూడా ఆచరిస్తున్నామా? మన గుండెల మీద చేసుకొని చెప్పుకుందాం. ఇద్దరు మనుషులు ఉంటే మూడో మనిషి గురించి ఖచ్చితంగా వస్తుంది అలాగా ఇలాగా అని. అవన్నీ వద్దని చెప్తున్నారు. అదేదో కథ ఉంటుంది కదండి, రాజుగారు భోజనాలు పెడతారు, హోమం యజ్ఞాలు చేసి ఆ పైనేమో ఆహార పదార్థాలన్నీ ఇట్లా పైనేమో గ్రద్దో ఏదో ఆ పక్షి ఏదో పామును కడిస్తే పాపం అది భయంతో విషం కక్కుద్ది. ఆహార పదార్థాలన్నీ కలిసి ఉంటే తిన్న వాళ్ళందరూ చనిపోతారు. ఎవరి మీద కర్మ కట్టి ఎవరిని పైకి తీసుకురావాలో యమధర్మరాజుకి అర్థం కాదంట, మన అందరికీ తెలిసిన కదే. మరి కర్మలు ఎలా మూట కట్టుకుంటున్నారు? ఎవరి భూలోకానికి పంపిస్తారట ఆ దూతల్ని, యమదూతల్ని. ఎవరికి కర్మంట కట్టాలో ఎవరిని చేసో తనిఖీ చేయండి అని చెప్పి రహస్య గూఢచారులు ఉంటారు కదా మనకు కూడా, రాజుగారులకి అట్లా యమదూతల్ని పంపిస్తే ఒక ఆవిడ అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి రాజుగారు అందరినీ చంపేస్తున్నాడు భోజనాలు అని చెప్పి, యజ్ఞాలు యాగాలని చెప్పి, మీరు వెళ్ళకండి అందరూ మీరు కూడా చచ్చిపోతారని చెప్పి దీన్ని తీసుకొచ్చేయండి రా అన్నారంట. దానికి తెలుసా ఆ పావుదా తప్పంటే కాదు, ఆ పక్షిదా తప్పంటే కాదు, రాజుగారిదా తప్పంటే కాదు. మరి ఎవరిని వేసేయాలి? కర్మ ఎవరి పేరు మీద రాయాలి? ఎవరికి నోటీస్ ఏంటి? ఎవరిని చేయాలి నోట్ ఏంటి? అట్లా. కాబట్టి ఇట్లా ఒక ఎందుకు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? కాబట్టి ఇలాంటివి నేను చూస్తున్నానండి, మన చుట్టూ జరుగుతున్నాయి కూడా. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు వద్దంటే డ్రాప్ అయిపోతే అయిపోండి, కానీ చేస్తున్న వాళ్ళని మాత్రం అలా ఇలాగని చెప్పకండి. ఆ మాస్టర్ ఇలాగా, ఈ మాస్టర్ ఇలాగా, ఆడపిల్లలు చంటి పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఇట్లా చేస్తున్నావా? ఎవరెలా ఉంటే ఏం చేస్తారండి? మన నిజాయితీగా మన మార్గంలో మనం ఉంటే, గురువులు లేరా, భగవంతుడు లేరా? నేనంతా చెప్పుకున్నాం కదా ముందు ముందు పేజీల్లో. దేవదూతలు మన పక్కనే ఉంటారు, సదాత్మలు మన పక్కనే ఉంటారు, రక్షిస్తూ ఉంటారు అని. మరి ఇంకెందుకు? ఎన్ని నువ్వు చేసావు, ఒక మంచి గ్రేట్ మాస్టర్వి నువ్వు ఒకప్పుడు. ఎందుకు ఇట్లా చెప్తున్నావు వేరే వాళ్ళకి? కరెక్ట్ కాదు కదా. అందుకే మన గుండెల మీద చేసుకోండి, మనం ఎంతవరకు ఉన్నాము. నిజాయితీ క్లాసులు చెప్తున్నామని, పిరమిడ్లు కడుతున్నామని మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ మార్గంలో ఉన్నాం అంతే. కాబట్టి మేల్కోనండి. ఈ ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరం అవుతున్నారు. కాబట్టి ఇలా మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణము. ఇవన్నీ రావడానికి కూడా మంచి వాళ్ళు పక్కదారి పట్టడమే కారణం అంట. చెడు వాళ్ళు ఎప్పుడు చెడుగానే ఉంటారు. వాళ్ళు మారమన్నా మారట్లే. ఇందాక చెప్పా కదా, నాకు ఇవన్నీ చెప్పకంటున్నారు, డైరెక్ట్గా అనేస్తున్నారు ముఖం మీద. ఎందుకు చెప్తాం, ఇంకొకళ్ళకి చెప్తాం, వాళ్ళ కర్మ అది. చెప్పకపోతే మన ధర్మం మన కర్మ అయిపోద్ది. కాబట్టి ఇదే ప్రధాన కారణం అంట. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్పితే తప్పుకోండి, మీ కర్మ మీది. కానీ చేసే వాళ్ళని మాత్రం చెడగొట్టకండి ఆవాకులు చవాకులు చెప్పి. ఈ ఛానల్ ద్వారా అంటున్నాయి, మా సత్యం అనేది కఠోరంగానే ఉంటుంది, దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి మార్పుల నుంచి బయటపడండి. ఈ భూకంపాలు వరదల్లో చిక్కుకొని ఇదైపోకండి. సృష్టికి వరంగా ఉండండి, శాపంగా ఉండకండి మై డియర్ ఫ్రెండ్స్. మన చేతుల్లోనే ఉంది అదంతా. మనిషిలోనే ఉందని చెప్తున్నారు ఇక్కడ. మనుషులం మనం, మానవత్వం ఉన్న మనుషులం మనం. మన చేతుల్లోనే ఉంది ఆ వైబ్రేషన్. ఎలాంటిది వదులుదాము, ఎలాంటి భావాలు వదులుతాము, ఎలాంటి ఆలోచనలు వదులుతాము, ఎలాంటి మాటలు మాట్లాడతాము, మన చేతుల్లోనే ఉంది. అక్షరం మార్పు. మరి ఇంత వినాశనం అంటే మనం ఒక్కడమే కాదు కదా. ఒక యుద్ధం జరిగింది, భారతీయ యుద్ధం, యుద్ధం, ఎన్ని జరిగినాయి, ఎంతమంది, ఎన్ని జంతువులు, ఏనుగులు, గుర్రాలు, అక్షోహిణులు అంటారు. మరి ఎంతమంది అమాయకులు సైనికులు ఎంతమంది మరణించారు. మరి ఇప్పుడు కూడా అంతే. సునామీ వచ్చింది, ఎంతమంది పోయారు? మంచోళ్ళు పోయారు, చెడ్డోళ్ళు పోయారు, అందరూ పోయారు. అంటే ప్రకృతికి విరుద్ధంగా ఎవరు నడుస్తున్నారో మెయిన్గా వాళ్ళు పోతారు. మరి మనం కూడా ఆధ్యాత్మికంలో ఉండి డ్రాప్ అయిపోయి చేసే వాళ్ళని చేయొద్దంటే అది ఎంత ఆధారమో. నువ్వు చేయకపోతే చేయకపో, మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు నీకు ఏమవుతావో మనకు తెలియదు దానివల్ల. కానీ చెడగొడుతూ ఇంకెంత కరెక్ట్ ఆలోచించుకోండి దయచేసి. కాబట్టి మంచి మార్గం నుంచి, ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరం అవుతున్నారు. మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణం అయ్యారు ఫ్రెండ్స్. అద్భుతమైన సున్నితమైన ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తే ఘోరమైన దుష్పరిమాణాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రశ్న, ఇది నా సొంత మాటలు కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్నదే చదువుతున్నాను నేను. కాకపోతే కొన్ని గుర్తొస్తుంటే ఆ ఇన్సిడెంట్లు ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే. మార్పు వ్యవధి ఎంతసేపు? ఇంకెంతసేపు ఉంది ఈ మార్పుకి వ్యవధి? ఎంత టైం పడుతుందంటే, వినాశనంలో చాలా భాగం కొన్ని గంటల్లోపే జరిగిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంకో గంటల లోపల, ఇంక 2 గంటల లోపల జరిగిపోవచ్చు అట. ఎప్పుడు జరుగుద్దంటే ఇది చాలా వేగంగా జరుగుతుంది. చాలా మంది తమ సన్నిహితులను, ప్రీతములను కోల్పోతారు.
మంచివారు వారికి మార్గం చూపి ఓదారుస్తారు. మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి, ప్రీతములు పోగొట్టుకున్న వాళ్ళు ఓదారుస్తూ ఉంటారట. బ్రతకడానికి ధైర్యం ఇచ్చి ఆశ వదలొద్దు అని చెప్తారట. మరి భూవక్షం ఎప్పుడు మారుతుంది అని అడుగుతున్నారు. ఎప్పుడనేది పూర్తిగా మనుషుల చేతుల్లోనే ఉంది. నేరాలు పాపాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా అక్షం మార్పు జరుగుతుంది. మరి అక్షం మారినప్పుడు ఎవరు బతికి ఉంటారు? ఇప్పుడు చెప్పారు కదా, మంచివాళ్ళు బతుకుంటారు, వాళ్ళని ఓదారుస్తారు మిగిలిన వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు చూడండి, అక్షం మారినప్పుడు ఎవరు బతుకుంటారంటే, బతికి ఉండడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్తున్నారు. శుద్ధి ప్రక్రియ అంటే ప్రతికూలతలోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోతుంది. బ్రతికి ఉండడానికి తుడిచిపెట్టుకుపోయే వ్యతిరేకతలో మీరు భాగం కాకుండా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగండి. ఇదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగండి అని చెప్తున్నారు. ప్రపంచ జనాభాలో ఎంత శాతం బతుకుతారు? చూడండి ప్రశ్నలు, నాకు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నవ్వాలి అడవాలో అర్థం కాదు. పాపం ఎంత ఓపికగా చెప్తున్నారండి. విస్ఫురతకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను భావనాగిరి మేడంకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ లేరు, పైలోకంలోనే ఉన్నారు ఆవిడ కూడా. కాబట్టి ప్రపంచ జనాభాలో ఎంత శాతం బతుకుతారు అంటే, ప్రపంచ జనాభాలో 25% మంది మాత్రమే బతుకుతారు. 100లో 25% ఉంటారట. అక్షం మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే, జలప్రళయం, భూకంపంతో ప్రపంచంలో అన్ని చోట్ల మార్పు ఒకేసారి ఆరంభమవుతుంది. యుగం అంతమయ్యేటప్పుడు ఇదే కదండి జరిగేది. జలమయం అయిపోతుంది కదా భూమి అంతా, లోకమంతా. కాబట్టి అదే చెప్తున్నారు. మార్పు ఎక్కడ మొదలవుతుందంటే, జలప్రళయం, భూకంపంతో ప్రపంచంలో అన్ని చోట్ల ఈ మార్పు ఒకేసారి. భూకంపాలు వచ్చేస్తాయి, జలప్రళయాలు వచ్చేస్తాయి, సునామీలు ఇదైతాయి, ఆ తర్వాత అగ్నిపర్వతాలు బద్దలైతాయి. ఇవన్నీ కూడా ఒకేసారి జరిగిపోతాయట. ఆరంభమవుతుంది. తర్వాత ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు, ఉత్పాతములు జరుగుతూ పూర్తిగా శుద్ధి ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటాయి. భూమిని సముద్రమే ఆక్రమించేస్తుంది. సముద్రం మొత్తం సునామీ వచ్చి వైజాగ్లో ఒక చోట, అక్కడ ఒక చోట, ఎక్కడో చోట కాదు, అక్కడ భూకంపం, సముద్రం మొత్తం భూమిని ఆక్రమించేస్తుందట. దావానలం వ్యాపిస్తుందట. అణ్వాయుధాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వ చేసిన చోట్లలో పెద్ద పెద్ద పేలుళ్ళు, వినాశనం మర్చిపోలేని విధంగా ఉంటుందండి. ఎంత ఘోరంగా ఉంటుందంట. మరి అక్షం మార్పు జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ సురక్షితంగా ఉంటుంది? ఇదంతా జరిగిపోతుంది కదా. మరి ఏ ఏ ప్లేసుల్లో జరుగుతుంది అంటే, చాలా అన్ని ప్లేసుల్లో ఒకేసారి జరుగుతుంది అన్నారు కదా. ఇప్పుడంటే అక్షం మార్పు జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ సురక్షితంగా ఉంటారు? 25% సురక్షితంగా ఉంటారని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎక్కడ ఈ సురక్షితం అనేది అని అడుగుతున్నారు. సానుకూల స్పందనలు ఉన్న ప్రదేశాలు సురక్షితం. ఉదాహరణకు కెనడాలో కొన్ని ప్రదేశాలు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రతికూల స్పందనలు తక్కువ ఉన్న ప్లేస్లు అంటే. చూడు, ఇండియా లేదు ఇందులో. ఎక్కడ? కెనడా. ఆ దేశాల్లో మన తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళని హెచ్చరించండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ఈ బుక్ వినిపించండి, ఫార్వర్డ్ చేయండి, బుక్ కొనుక్కొని చదవమని చెప్పండి. మన వాళ్ళు ఉంటారు ఎక్కడైనా. కెనడా అంట, న్యూజిలాండ్ అంట, ఆస్ట్రేలియా అంట. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటారేమో అనుకుంటున్నాను నేను. మెల్బోర్న్ ఇవన్నీ మన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. కాబట్టి ఉదాహరణకు మాత్రమే ఈ 3 చెప్పారు. ఇక్కడ మాత్రం ప్రతికూల స్పందనలు తక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ జరిగే సూచనలు ఏమన్నా ఉంటే మనం కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు బ్యాగ్ సర్దుకొని. అయితే ఇంకేం చెప్తున్నారంటే, అక్షం మార్పు జరిగిన తర్వాత సురక్షితమైన ప్రదేశాల్లో మందులు అవసరం ఉంటాయా? మరి సునామీలు, భూకంపాలు జరిగినప్పుడు కొంచెం రకరకాల ఉంటాయి కదా, వైరస్ వల్ల అట్లా, వైరల్ ఫీవర్లు అట్లా వస్తుంటాయి కదా. కాబట్టి మందులు అవసరమా అని అడుగుతున్నారు. ఆరంభంలో మందులు అవసరమే. ఇంట్లో కొన్ని మందులు ఉంచుకోవటం మంచిది. అంతేకాకుండా ప్రథమ చికిత్స, విపత్తు నిర్వహణ కోర్సులు చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా గాయపడితే ఏం చేయాలో మీకు తెలుస్తుందని సూచన కూడా ఇస్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అక్షం మార్పుకు సంబంధం ఏంటి అసలు? ఆధ్యాత్మికంగా ఎదగడానికి అక్షం మారడానికి సంబంధం ఏంటి అని అంటే, మారడం కష్టమైన ప్రతికూల సమయంలో కూడా మరింత మెరుగ్గా మారగలుగుతారు అనే ఉద్దేశంతో మీరందరూ భూలోకంలో ఉన్నప్పుడు జన్మించారు. ఎప్పుడు జన్మించామంటే మనం, మారడం కష్టమైన ప్రతికూల సమయంలో కూడా మరింత మెరుగ్గా మారగలుగుతాము అనే ఉద్దేశంతోనే మీరందరూ భూలోకంలో ఇప్పుడు జన్మించారు. చూసారండి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జన్మించామో మనము. మారడం కష్టమట. ఇలాంటి సమయంలో ఇంకా మెరుగ్గా మారాలని మనం ఇక్కడ జన్మించామంట ప్రస్తుతం. ఈ విధంగానే మీరు ప్రగతిని సాధిస్తారు. కష్టకాలంలో భూలోకానికి వచ్చి సానుకూల ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ప్రగతిని సాధిస్తారు. ఇలాంటి గడ్డు కాలంలో వచ్చామని చెప్తున్నారు. మనం ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు చేయాల్సిన మొదటి పని మారడమే. దీన్ని త్వరగా అక్షం మారకముందే చేయాలి. ఎందుకంటే ఇది మీ పరీక్ష, ఇది మీరు ఎంపిక చేసుకున్న పరీక్ష.
ఒకసారి అక్షం మారిందంటే శుద్ధి ప్రక్రియ మొదలై భూలోక స్పందనలు మారి ప్రలోభాలు తక్కువైపోతాయి. అందుకని ఇప్పుడు మారడం పరీక్ష. ఆత్మలోక ఆత్మలు మీరు మారడానికి సహాయపడతాయి. కాబట్టి భయపడొద్దు. ఇదంటే విన్న వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఈ వీడియోలు చూసిన వాళ్ళకి కానీ ఏమన్నా ప్రశ్నలు అడిగితే మనకి ఏం భయపడొద్దు. మనకి ఆత్మలోకం నుంచి ఆత్మలు మనకు సాయపడటానికి వస్తారు అని చెప్తున్నారు. మీరు మారడానికి సహాయపడతాయి ఆత్మలోక ఆత్మలు. కానీ మాకు మీ సహకారం అవసరము. మేము సహాయం చేస్తాం మీకు, కానీ దానికి మీ సహకారం అవసరం. సహాయం చేయడానికి సహకారం అవసరం అంట. మెరుగైన స్థితికి చేరాలనే కోరిక మీకు లేదనుకోండి, మేము బలవంతం పెట్టలేం. ఫ్రీ విల్ ఉంది కదా, భగవంతుడు ఇచ్చేసాడు కదా. మేము మారాలి అనుకుంటేనే ఎవరైనా మారుస్తారని చెప్పుకున్నప్పుడు మేము మెరుగవ్వాలి అని అంటేనే వీళ్ళు సహాయం చేస్తారంట. మన సహకారం ఉండడం అంటే ఏంటి, మనం మెరుగవ్వాలి అని అనుకోవాలట. కాబట్టి ఇప్పుడు బలవంతం పెట్టలేము. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆలోచించే సమయం దొరకలేదని ఎప్పుడు అనుకోకండి. మాకు టైం లేదు, మాకు టైం లేదు, మాకెక్కడ, మా పిల్లలతో, మా చదువులతో, వీటిలతో వాటిలతో, మా బాధ్యతలతో ఇప్పుడెక్కడ, ముసలాళ్ళు అయ్యాక చేయాలి అన్నీ అని రకరకాలు చేస్తారు కదా. అలాగ సమయం దొరకలేదని అన్నాడు అనుకోవద్దని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, భౌతికమైన అస్తిత్వంలో బాగా చిక్కుకొని ఉంటే భూలోకానికి ఎందుకు వచ్చారో మర్చిపోతారు. భౌతిక ప్రలోభాల్లో పడిపోతే అసలు మన భూలోకానికి ఎందుకు వచ్చామో కూడా మర్చిపోతారట. మన కార్యకారణ సంబంధంతో వచ్చాం కదా మనము, ఇవన్నీ మనం మర్చిపోతామంట ఇలా చిక్కుకుంటే. కాబట్టి కష్టకాలంలో జన్మించినందుకు మీరు అదృష్టవంతులని భావించండి. ఇంత కష్టకాలంలో జన్మించడం మన అదృష్టమని భావించండి అంటున్నారు. అది ఎలా అంటే, మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉన్నప్పుడు లౌకిక విషయాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ మీ విధులను నిర్వర్తించి భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేస్తారు అని ఇప్పుడు అదృష్టవంతులం అంట. ఎలా అంటే లౌకిక విషయాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎక్కువ విలువ ఇచ్చి ఇలాగ ప్రగతి సాధిస్తున్నప్పుడు ఏమైందంటే, లౌకిక విషయాలు మరి మన విధులను నిర్వర్తిస్తాం కదా, ఇవన్నీ పక్కన పెట్టి అప్పుడు భూలోకంలో మన ధ్యేయాన్ని పూర్తి చేస్తాం. మన ధ్యేయం ఏంటి? పత్రిజారి ధ్యేయమే మన ధ్యేయం, పత్రిజీ లక్ష్మి మన లక్ష్మి. ఆ ఒకటే కదా, మనకు ఒకటి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక 6 లక్షలే మనం అయిపోయి 2 లక్షలు కలిసిపోయినాయి కదా. కార్యకారణ సంబంధంలో మనం ఎందుకు వచ్చామో తెలుసుకున్నాము. ఆయన లక్ష్యమే మనం. ఎన్ని జన్మలు ఎదురు చూపు ఆయన వచ్చారు, హక్కును చేర్చుకున్నారు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళని. తల్లిలాగా తండ్రిలాగా చక్కగా కదా, మెత్తగా వడ్డిస్తూ తల్లిలాగా, చక్కగా బుద్ధి చేర్పుతూ తండ్రిలాగా, తల్లి ఆదరిస్తూ హక్కును చేర్చుకుంటూ గురువుగా, మరి ఎంత చక్కగా అందరినీ మరి చేస్తారంటే మరి అదృష్టవంతులమే కదా. మరి ఇలా ఎదుగుతున్నామంటే, ఈ కష్టకాలంలో ఉన్నామంటే మరి ఎందుకని తెచ్చుకున్నారు? ఎవరి టైం వచ్చినప్పుడు ఆయన 1,44,000 మందిని, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇంకెంత మందిని తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు మన అదృష్టవంతులు. కాబట్టి భూలోకంలో మన ధ్యేయాన్ని పూర్తి చేస్తామట. మీ ధ్యేయాన్ని మీరు పూర్తి చేస్తారు అని చెప్తున్నారు. మీ విధులు నిర్వర్తిస్తారు, మీ ధ్యేయం ఏంటో పూర్తి చేస్తారు. ఇప్పుడు అంటే ప్రతికూల శిఖర స్థాయిలో ఉన్నప్పుడు చేసిన పని, మంచి పని త్వరితంగా ప్రగతి సాధించడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఎవరికైనా కష్టకాలంలో ఉన్నప్పుడు గనక ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం చేసే పని ఏమవుతుందంటే, ప్రగతి సాధించడానికి ఒక తోడ్పడుతుందంట, త్వరితంగా ప్రగతి సాధించడానికి. కాబట్టి అదే మంచి పనిని తర్వాత దశలో, అంటే అక్షరం మారిన తర్వాత అన్నమాట, స్పందనలు సానుకూలంగా మంచి పెరుగుతున్నప్పుడు చేస్తే ఇంత త్వరితంగా ప్రగతి సాధించలేరు. అక్షరం మార్పు జరిగిన తర్వాత మిగిలిన వాళ్ళకి చేద్దాంలే మంచి, ఏదో ఉన్న వాళ్ళకైనా మంచి చేద్దాము. చూడండి ఇందాక అడిగారు కదా, మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రీతముని వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళకి ధైర్యం చెప్తారు అని. అలాగే తర్వాత చేసింది పని స్లోగా జరుగుద్దట. ఇప్పుడు ఈ మార్పు జరుగుతున్న ఈ తక్షణమే మనం మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మీరు ఎదుగుతారు అని చెప్తున్నారు అనమాట. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, అక్షం మారుతున్నప్పుడు భూలోకంలోని వారికి సహాయపడడానికి ఆత్మలు ఏం చేస్తున్నాయి అంటే, ఇందాక చెప్పారు కదా, మా సహాయం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో, కాకపోతే మీ సహకారం ఉండాలని. మరి అలాంటి సహాయం ఏం చేస్తున్నారు ఆత్మలు అని చెప్తున్నారు. ఏం చేస్తున్నాయంటే, ప్రస్తుతం అక్షం మారినప్పుడు భూలోకంలోని వారు జీవించి ఉండేలా వారి ఆత్మలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. ఏం చేస్తున్నారు వాళ్ళు? భూలోకంలోని వారు జీవించి ఉండేలా చేసి వారి ఆత్మలను మెరుగుపరుస్తున్నానికి ప్రయత్నిస్తున్నారట. కొంచెం చూడండి, ఏదన్నా ఇందాక చెప్పుకున్నాం కొంతమంది గురించి, డ్రాప్ అయిపోతున్నారు, అట్లా చేస్తున్నారు. అట్లాంటి మనకు ఆలోచన చాలాసార్లు, ఎవరికైనా ఒక్కసారైనా
మన వరలక్ష్మి మేడం, ఆటో రైటింగ్ పద్మా మేడం ఉన్నారు కదా, దేవరహస్యాలు నా గురువు రాసిన బుక్స్, వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ మాస్టర్లు అయినా కూడా అసలు ఇంకా ఇంకా పత్రి సార్ పద్మ అక్కడికి వెళ్ళకు, నేను అక్కడికి కూడా రాలేను అని చెప్తున్నారంట పత్రి సార్. ఇంకా అంతకన్నా ఎళ్ళకు పద్మ ఎక్కువ అని అని కింద నుంచి పిలుస్తున్నారంట పత్రి సార్. అంటే అలాంటి మాస్టర్స్ కూడా ఒక్కొక్క టైంలో ఎందుకు వచ్చింది అసలు, ఎందుకు వినట్లేదు విసుగు, అసలు అన్ని వదిలిపడేద్దాం అనుకున్న రోజులు ఉన్నాయి. అంత మాస్టర్లు కూడా, అలాంటి మాస్టర్లు కూడా. కాబట్టి సహాయపడడానికి మన ఆత్మల్ని మెరుగు చేస్తున్నారట అలా అనుకోకుండా. కాబట్టి సదాత్మలు మంచి ప్రదేశాలకు పంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. మంచి మంచి ప్లేస్లు ఏమున్నాయో అక్కడికి వెళ్ళి మనం మంచి పని చేస్తున్న ఆత్మల్ని మెరుగుపరుస్తున్నాయంట. మీకు తెలియకుండా భూలోకంలో చాలా ప్రయత్నం జరుగుతుంది. అసలు మనకు అదంతా తెలియదంట. ప్రస్తుతం మేము ఎంతో అప్రమత్తంగా ఉన్నాము. రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా మనం అరుగులు వచ్చినప్పుడు, అట్లా వీళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారంట, టైం వచ్చేసింది కాబట్టి. భూలోకంలో జరిగే ప్రతి చిన్న మార్పును మేము గమనిస్తున్నాం. అక్షం మార్పు ఆవశ్యకమైన శుద్ధి ప్రక్రియ. మీ గ్రహ చరిత్రలో ఇది కొన్ని సమయాల్లో క్రమబద్ధంగా జరిగింది ఆల్రెడీ. అయితే ఈసారి మాత్రం మానవులు తమకు జీవం ఇచ్చిన, సాయం చేసిన, ఎదగడానికి తోడ్పడిన గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. మానవులు ప్రకృతితో ఐకమత్యంగా, సామరస్యంగా జీవించడం నేర్చుకోవాలి. అందువల్ల జీవితాలను సరళం చేసుకొని సన్మార్గంలో నడవాల్సింది మీరే. మళ్ళీ చెప్తున్నాం, జీవించి ఉండాలంటే మెరుగ్గా ఉండేలా మారాలి. చివరాఖరి అవకాశం ఇచ్చేశారు మనకి, ఇక రెడ్ అలర్ట్ జారీ చేసేసారు మనకి. సన్మార్గంలో నడవడం ఒకటే, ఆధ్యాత్మికంలో ఉండడం ఒకటే, ఎదగడం ఒకటే మనకి మార్గము. ఇంకేం అడుగుతున్నారంటే, అక్షం మారే సమయంలో మానవులకు మార్గదర్శకత్వం, సాయం ఎలా లభిస్తాయి? ఉన్నత ఆవరణలో ఉన్న వ్యక్తులు రక్షింపబడతారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిక్కుకున్న సదాత్మలు ఖాళీ చేయించడానికి ఏంటంటే యుఎఫ్ఓలట, బరువు లేని దూరాలు పంపుతారంట. యుఎఫ్ఓలు అంటే మనం ఇంటికి దూరాలు వేస్తాం కదా స్లాబ్స్ కట్టేటప్పుడు, అటు ఇటు దిమ్మలో ఏంటో భూమిలో రకరకాల ప్లేసులు రకరకాల పేర్లతో ఉంటాయి. అలాంటి బరువు లేని పంపిస్తారట సహాయం కోసం. వాటిని యుఎఫ్ఓలు అంటారంట, యుఎఫ్ఓ. కాబట్టి బరువు లేని దూలాలు పంపుతాము. ఈ దూలాలు చూసి అందరూ భయపడిపోతారు, కానీ ఉన్నత ఆవరణలో ఉన్న సదాత్మలు వీటిని చూడగానే తాము ఏం చేయాలో తెలుస్తుందంట. ఆ దూలాలను పంపిస్తారట ఆత్మలోక వాసులు, ఆత్మలోకం నుంచి. ఇంకా కొంచెం మంది చూడడానికి అటు చూడగానే భయపడిపోతారట. కానీ ఏం చేస్తారంట, ఉన్నత సదాత్మలు మాత్రం వీటిని చూడగానే తాము ఏం చేయాలనేది తెలుస్తుందంట. ఆ దూలాలని చూడగానే ధ్యానం చేయని వాళ్ళు, మన ప్రకృతి ప్రపంచకులు వీళ్ళందరూ భయపడిపోతారట. ఈ సదాత్మని ఏం చేస్తే వాటిని చూడగానే తమ ఏం చేయాలో గుర్తొస్తుందట, వాళ్ళకి తెలిసిపోతుందంట. కాబట్టి సదాత్మలు శిథిలాల కింద పడి ఉన్న మానవ కంటికి కనిపించకపోయినా వారిని చూసి రక్షించడం జరుగుతుంది. శిథిలాల కింద ఉన్న మానవుల కంటికి కనిపించకపోయినా కూడా దూలాలు కనపడినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలిసి వాటిని రక్షించడం జరుగుతుందట వాళ్ళందరినీ. కాబట్టి ఈ ఆత్మలు దూరాల వైపు మళ్లించుతారు. ఈ సదాత్మని ఏం చేస్తారంటే ఈ దూరాలు అటువైపు మళ్లించుతారంట, సదాత్మలు ఉన్న వైపు. అవి వాటిని అంతరిక్ష నౌకల్లోకి చేరుస్తాయి. వాళ్ళు పంపించిన దూరాలని అంతరిక్ష నౌకలు ఉంటాయి కదా, వాటిలోకి చేరుస్తాయట. మనకి అంతరిక్ష నౌకల గురించి నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు చదివితే తెలుస్తుంది. అంటే బుక్స్ చదవండి, అందులో ఉంటాయి, వీటి గురించే ఉంటుంది అంతా. కానీ చాలా బాగుంటుంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది అనమాట అది. చాలా బాగుంటుంది నక్షత్ర లోకాలు. నక్షత్ర మిత్రులు కూడా బాగుంటుంది, అందులో చదివితే మన ప్లేడియన్స్ గురించి, నక్షత్ర మిత్రుల గురించి, గ్రహాంధ్రవాసులు, అంతరిక్ష నౌకల గురించి, సాసర్లు, ఫ్లయింగ్ సాసర్, ఇవన్నీ తెలుస్తాయి మనకి. బుక్స్ చదవండి. కాబట్టి అంతరిక్షంలోకి చేరిన తర్వాత ఈ దూలాలన్నీ ఏం చేస్తారంటే బ్రతికుండే నైపుణ్యాలు నేర్పుతారట మనకి వాళ్ళు. తర్వాత సముద్రంలో ఏర్పడిన దీవుల్లో వారిని దరిచేరుస్తారట. ఈ దూలాల మీదకి ఎక్కించేసి, తేలిగ్గా ఉంటాయి కదా, మనుషులు కూడా పట్టుకొని వెళ్ళడానికి బరువు ఉంటే దాంట్ల కింద పడిపోతారు మళ్ళీ వాళ్ళే. కాబట్టి తేలిగ్గా ఉన్న దూలాలు పంపుతారు అనమాట. అయ్యో అందరికీ కనపడు, వాళ్ళని చూసి భయపడతారు. ఈ సదాత్మలు మాత్రం వాళ్ళు చూడగానే ఏం చేయాలో తెలిసి అప్పుడు వాళ్ళందరినీ ఏం చేసి అంతరిక్ష నౌకలోకి అక్కడక్కడ దీవులు ఉంటాయి కదా, ఆ దీవుల మీదకి పంపిస్తారట వాళ్ళని. కాబట్టి అలా బతికి ఉండే నైపుణ్యం కూడా నేర్పిస్తారంట. తర్వాత సముద్రంలో ఇప్పుడు దీవుల్లోకి వారిని చేరుస్తారు. మనుషులు ఎదుర్కొనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఇది ఒకటి. చాలా అత్యంత కష్టమైన పరీక్ష అంటే ఇది. కాబట్టి మనం చెయ్యాలి అని అనుకుంటే ఏది కష్టం కదా. ఒక మనిషి తలుచుకుంటే ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు ప్రతిసారి చెప్పారు కదా. కాబట్టి అలా కానీ కష్టమైన పరీక్షలో ఇది ఒకటి అని చెప్పారు. దీనికి అక్షం మార్పుకు ముందు తర్వాత ఎంతో శక్తి, సానుకూల దృక్పథం అవసరం. అక్షం మార్పుకి ముందు కానీ తర్వాత కానీ ఎంతో సానుకూలమైన దృక్పథం అవసరము అని చెప్తున్నారు. త్వరగా మెరుగైన స్థితికి రమ్మని ఎందుకు చెప్తున్నామో ఇప్పుడు మీకు అర్థమైందా అని అడుగుతున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే
అక్షం మారిన తర్వాత ఒక కుటుంబం కలిసే ఉంటుందా అని అడుగుతున్నారు. ప్రతి వ్యక్తి ఎంత మంచివారు అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అక్షం మారినప్పుడు మీ ఆవరణే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మీ ఆవరణను బట్టి మీరు కుటుంబంతో కలిసి ఉండడమా, విడిగా ఉండడమా జరుగుతుంది. అంటే అక్కడ ఏ ఆవరణకు చెందిన వాళ్ళేళ్ళు, మానవ జన్మ 4వ ఆవరణ నుంచి మొదలైంది కదా! మరి 5వ ఆవరణలో వాళ్ళ, 6వ ఆవరణలో వాళ్ళ, కింద ఆవరణ వాళ్ళ అనే దాన్ని లెక్కలోకి తీసుకొని కుటుంబంలాగా విడిగా ఉండడమా, కలిసి ఉండడమా అని చెప్పి జరుగుతుందంట. ఇంకా ఏం అడుగుతున్నారంటే గర్భవతి అయిన స్త్రీకి చెడు స్పందనలు ఉండి ఆమె గర్భంలోనే బిడ్డ సదాత్మ అయితే వారికి ఏం జరుగుతుంది? ఒక ఆ టైంలో గర్భవతి ఉందనుకోండి, ఆ గర్భంలో ఒక సదాత్మ ఉందనుకోండి, అప్పుడు ఆవిడకి ఏమవుతుంది అంటే అసలు అక్షం మారే సమయంలో ఏ సదాత్మ కూడా పాపాత్మరాలైన తల్లి ద్వారా పునర్జన్మించదు. ఇలాంటి టైంలో అసలు ఏ సదాత్మ అయినా సరే ఇలాంటి టైంలో ఏ పాపాత్మరాలి కడిపినా అసలు పునర్జన్మించదు, మళ్ళీ తిరిగి జన్మించదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి పట్ట కింద చూపించాను కదా, మనలోని అవలక్షణాలని, చెడు లక్షణాలని అన్నిటిని ఇచ్చారు. అవి మనం నిజాయితీగా టిక్కు పెట్టుకోవాలి. కాబట్టి ఇది స్వయం విశ్లేషణ పత్రం అని ఇచ్చారు. తర్వాత ఏముందంటే ఇక్కడ వీళ్ళ ఫొటోస్ అన్ని ఇచ్చారండి. వాళ్ళ పూర్వం జన్మించక ముందు వీళ్ళు ఎలా ఉన్నారు, జన్మించిన తర్వాత వీళ్ళ రూపాలు, వీళ్ళు చిన్నప్పుడు ఫోటోలు, మరి పెరిగే ఫోటోలు, మరి వీళ్ళ అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు, వాళ్ళ కారు ఫోటోలు, అన్నీ మొత్తము వాళ్ళ యాక్సిడెంట్ అయిన కారు అన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మనం ఖుర్షిద్ రుమి భావన గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళతో డైరెక్ట్గా ముఖాముఖి. ఇప్పుడు విస్పిరతు వాళ్ళ అమ్మగారి ద్వారా చెప్పిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు దాకా అయిపోయింది, 2వ భాగం. ఇక్కడ ఏంటంటే లాస్ట్లో ఇది ఏ భాగం కింద రాదు, లాస్ట్లో ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే వాళ్ళ అమ్మగారితోటే డైరెక్ట్గా ముఖాముఖి ఇంటర్వ్యూ అనమాట. ఇదేంటంటే జనానికి సాయం చేయడం ఎలా మొదలు పెట్టారు మీరు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసారు ఇవన్నీ అసలు? మరి వాళ్ళందరూ కలిసిన తర్వాత మీకు సేద తీర్చారు కదా, మీ బాధలన్నీ తీర్చారు కదా, మేము ఉన్నామమ్మా, మేము బాధపడకు, మేము ఎక్కడికన్నా అక్కడ బాగానే ఉన్నాం, ఇక్కడ ఉన్నప్పుడు కన్నా అక్కడ ఉన్నప్పుడే మీకు ఇంకా దగ్గరగా ఉన్నాము, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇవన్నీ అయిన తర్వాత, మరి అంతా తెలుసుకున్న తర్వాత ఈ జనానికి మీరు సహాయం చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు అని అడుగుతున్నారు. ఏంటంటే మా అబ్బాయిలు చనిపోయిన తర్వాత నేను నా భర్త చాలా వేదన చెందాము. ఎలా జీవిస్తామో మాకు అర్థం కాలేదు. మా అబ్బాయిలు మాతో మాట్లాడుతూ ఆశ, ధైర్యాల సందేశం ఇస్తూ మాకు సహాయం చేశారు. తర్వాత కాలంలో అంటే ఆటో రైటింగ్ నాకు నైపుణ్యం వచ్చిన తర్వాత వాళ్ళు మాతో భూలోకంలోని వారికి మీ ఇద్దరి ద్వారా ఆత్మలోకం నుంచి సాయం చేయడం మా ధ్యేయమని చెప్పారు. అప్పటి నుంచి వీళ్ళు జనాలకి సహాయం చేయడం స్టార్ట్ చేశారట. తర్వాత ఏమడుగుతున్నారంటే మీ అబ్బాయిల సందేశాలు అందుకున్నప్పుడు మొదటిసారి ఎలా స్పందించారు, ఎలా ప్రతిస్పందించారు? అంటే మానసిక సంబంధ విషయాల్లో మీకు నమ్మకం ఉందా, సైకిక్ విషయాల్లో అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తుందంటే మేము ఎంతో సంతోషించాం, మేము సైకిక్ విషయాలను నమ్ముతాం. అంటే మానసిక సంబంధించినవి నమ్ముతారట వీళ్ళు. అంటే వీళ్ళు చనిపోక ముందు విస్పి నేను చనిపోయిన తర్వాత జీవితం గురించి, పునర్జన్మ గురించి చర్చించుకుంటూ ఉండేవాడట, విస్పిని, ఖుర్షిద్ భావన గారిని. అయితే నాకు 7 ఏళ్ల వయసు నుంచి ఈ రకమైన జ్ఞానానికి సంబంధించిన తపన నాలో ఉందంట. ఖుర్షిద్ గారికి అంటే వాళ్ళ అమ్మగారికి, విస్పిరత్ వాళ్ళ అమ్మగారికి చిన్నప్పుడు 7 ఏళ్ల నుంచే ఈ జ్ఞానం ఉందంట ఆవిడిలో. ఈనాటికి నేను మర్చిపోలేని అనుభవం ఒకటి ఉంది నాకు. అంటే ఈ భావం 7 ఏళ్ల నుంచి ఇలాంటి వాటి మీద వాడికి ఇంట్రెస్ట్ ఉందంట. అయితే ఒక మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్తుంది. ఒకసారి అంటే ఏమైందంట, ఒక అనుభవం పంచుకుంటున్నారు ఆవిడ. ఏంటంటే కొందరు బంధువులతో కలిసి నేను, పిల్లలు, రూమి ఎక్కడికో వెళ్తున్నాం. అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కడికో వెళ్తున్నారట. వెళ్తుంటే ప్రయాణించేటప్పుడు ఎప్పుడు దారిలో తినడానికి ఏమన్నా స్వీట్స్, మిఠాయిలు తీసుకెళ్తారట. అయితే ఈసారి మిఠాయిలు తేవడం మర్చిపోయాను, అందుకని కారు ఆపి కొన్ని మిఠాయిలు తీసుకొని రమ్మని రూమీకి చెప్పాను. అంటే భర్తకి చెప్పిందనమాట, అంటే విస్పిరత్ వాళ్ళ డాడీకి. అయితే నేను కారులో ఒక్కదాన్నే ఉన్నాను, వాళ్ళ కోసం నిరీక్షిస్తున్నాను. అయితే అప్పుడు ఏడుస్తున్న ఎద్దును ఒక దానిని చూశాను. ఒక ఎద్దు అంటే ఏంటో ఏడుస్తూ ఉంటే చూసిందంట. అంటే వీళ్ళకి 7 ఏళ్ల నుంచి ఎలాంటి జ్ఞానం ఉన్నదో చెప్పడానికి ఉదాహరణగా ఒక అనుభవం పంచుకుంటున్నారు ఆవిడ. ఆ ఎద్దు ముఖం నిండా కన్నీళ్లతో నిలబడి ఉంది. ఇలా ఎందుకు చేస్తుంది, ఏమైనా బాధపడుతుందా అని అనుకుంటే ఆ ఎద్దంట ఏం చేసిందంట, నా వైపు తల తిప్పి తన ఎడమ దవడను ఏం చేసిందంట, నా చేయి పెట్టిన కారు కిటికీకి ఆనించి నా వైపు చూసిందంట. ఎందుకు ఏడుస్తుంది దాని అనుకోగానే ఏంటి ఒక ఎద్దు కనపడిందంట ఆవిడకి. వీళ్ళు వచ్చేసరికి ఒక అనుభవం చెప్తుంది. వాళ్ళు స్వీట్లు తేవడానికి వెళ్ళారు.
కారులో ఇవిడొక్క ఆవిడ ఉంది. అప్పుడు ఒక ఎద్దు కనపడి ఏడుస్తూ ఉందంట, మొఖం నిండా కన్నీటితో తడిచిపోయిందంట. ఎందుకు ఏడుస్తుంది అనుకోగానే ఈ ఎడమ దవడని ఆ చెయ్యి ఇలా కిటికీ దగ్గర పెట్టింది కదా, ఎడమ చెయ్యి అక్కడ ఆనుస్తుందంట. ఎడమ దవడ ఆ ఎద్దు వచ్చి ఆనుస్తుంటే అప్పుడు ఏమనుకుందంటే ఈవిడి, అలా ఆంచి ఆ వైపు చూసిందట. నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలుసు, నేను ఎంతో కష్టపడుతున్నాను అని చెప్పాలనుకున్నట్లుగా అనిపించిందంటే ఈవిడికి. ఆ ఎద్దు అట్లా ఎడమదాని వచ్చి ఆవిడ వైపు చూస్తే ఏమనిపిస్తుందంటే ఈవిడికి, నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలుసు, నేను ఎంత కష్టపడుతున్నానో అని చెప్పాలనుకున్నట్లుగా ఉందంట ఆవిడకి. ఆ క్షణంలో రూమి పిల్లలు చుట్టాలు వచ్చేసారు. ఎద్దుతో నేను మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారంట. ఇదేంటి అమ్మ ఎద్దుతో మాట్లాడుతుంది ఏంటి అనేసి ఆశ్చర్యపోయారంట. వ్యతిరేక ఆత్మలు త్వరగా ప్రగతి సాధించడానికి భూలోకంలో బరువు మోసే ఎద్దుల్లా జన్మిస్తాయని విస్పి నాతో చెప్పాడంట. చూడండి, ఈవిడికి చిన్నప్పటి నుంచి 7 ఏళ్ల నుంచి ఉంది. ఈ అనుభవం జరుగుతున్నప్పుడు విస్పి రతు వాళ్ళు మిఠాయిలు తీసుకురావడానికి బంధువులు అందరూ వెళ్ళారు. ఈవిడ ఒక్క ఆవిడ ఉన్నప్పుడు ఎద్దు ఇదంతా ఇలా ఎద్దు ఏడవడము, ఆవిడ వైపు ఎందుకు ఏడుస్తుంది అని అనుకోగానే ఎడమ వైపు దవడ అణచవడం, ఇంకా దూడడము, నా కష్టాలు నీకు తెలుసు, నేను ఎందుకు ఏడుస్తున్నాను నీకు తెలుసు అని అనడము, ఈవిడ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారట అందరూ. అయితే ఆశ్చర్యపోతే విస్పి ఏం చెప్పాడంట అంటే, వీళ్ళ అమ్మగారికి ఉన్నట్టు ఇతనికి కూడా పునర్జన్మ వీటి గురించి, అందుకే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారట వీటి గురించి, మరణాంతర జీవితం గురించి, పునర్జన్మల గురించి. కాబట్టి వాళ్ళ అనుభవం పంచుకుంటున్నారు. అయితే విస్పి ఏం చెప్పాడంట, వ్యతిరేక ఆత్మలంట త్వరగా ప్రగతి సాధించడానికి అంట భూలోకంలో బరువు మోసే ఎద్దులా జన్మిస్తాయంట. వ్యతిరేక ఆత్మలు ఉంటాయి కదా కొన్ని, ఇక్కడ ఉంటాయి మంచిగా ఉంటారు కానీ పరిస్థితుల్లో వ్యతిరేక భావాలతో ఉంటారట. వాళ్ళ కర్మ తీసుకోవడానికి ఏంటంటే బరువులు మోసే ఎద్దుల్లాగా వస్తారట అని విస్పి చెప్పాడంట. నేను మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ విస్పి మాత్రం ఇలా వస్తాయమ్మా, వ్యతిరేక ఆత్మలు చనిపోయి బరువులు మోసే ఎద్దుల్లా వస్తాయి అని చెప్పాడట విస్పి. ఈ అనుభవం ద్వారా బరువులు మోసే పశువులు ఎంత బాధ అనుభవిస్తున్నాయో తెలుసుకున్నాను నేను అంటే. కాబట్టి వ్యతిరేక భావనలతో ఉండకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతాయంట. పత్రిసారి కూడా చాలాసార్లు చెప్పారు, మనం మళ్ళీ కిందకి దశలోకి వస్తామా, జంతువుల్లాగా పుడతామా అన్నప్పుడు చాలా అరుదుగా జరుగుతుంది. ఈ వ్యతిరేకంగా ఉండకండి. ఇలా ఉంటాయంట, ఇలా బరువులు మోసే ఎద్దులాగా ఉంటాయి. అంటే పాపం ఈ బరువులు మోసే ఎద్దుకి జన్మ కొన్ని మనకన్నా మనుషుల కన్నా పిల్లలకి, పక్షులకి, కుక్కలకి వీటికే కదా అన్నీ తెలుస్తుంటాయి, పశువులకి పక్షులకి. కాబట్టి అయ్యే సంగీతానికైనా స్పందిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లానే ఈ అనుభవం ద్వారా బరువులు మోసే పశువులు ఎంత బాధ అనిపిస్తున్నాయో కదా అని ఆమె తెలుసుకున్నదంట. కానీ చాలా కాలం తర్వాత కానీ నేను దీన్ని గుర్తించలేకపోయాను. ఆ అనుభవం ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట. చాలా కాలం దాకా నేను అది మర్చిపోయింది ఆవిడ. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాను నేను. అప్పుడు కానీ నాకు తెలియలేదు ఈ అనుభవం ఏంటి అనేది అని అంటుంది. తర్వాత ఏమంటున్నారు, ఏం ప్రశ్న అడుగుతానంటే, అబ్బాయిలు చనిపోయిన నెల తర్వాత మీకు ఎలా అనిపించింది, విస్పి మీ బాధను దుఃఖాన్ని ఎలా పోగొట్టాడు, వాళ్ళతో మాట్లాడుతున్నానని మీరు ఎలా నమ్మారు అంటే ఏం చెప్తున్నారంటే, మాతో మాట్లాడుతున్నప్పుడు తనకు మాత్రమే తెలిసిన సంగతులు విస్పి చెప్పాడు. కొత్త వారి పేర్లు చెప్పి వారిని పిలిచి వారికి కొన్ని సందేశాలు ఇవ్వమని కూడా చెప్పారు. ఎలా నమ్మారు మరి మీరు, మీ అబ్బాయిలు మాట్లాడుతున్నారు అంటే తొందరగా నమ్మరు, ఆత్మలు మాట్లాడుతుంటే దెయ్యాలతో మాట్లాడుతున్నారు అది ఇది అని అంటారు కదా. అసలు మీరు ఎలా నమ్మారు అంటే, విస్పి అంటే వీళ్ళకి తెలిసిన విషయాలే మాట్లాడుతూ ఉండేవాడంట. మళ్ళీ నమ్మకం కుదరడం కోసం కొత్త వాళ్ళని పిలవమని చెప్పి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వండి అని అంటే, వాళ్ళ సందేశాలు ఏమంటే అవి కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళట. మాకు పూర్తిగా తెలియని కొత్త వారిని కనుక్కోమని ఇవ్వమన్న సందేశాలు మేము వారికి అందజేశాము. వాళ్ళు నిజంగానే ఉన్నారని రుజువు దీనికి వాళ్ళు నిజంగానే ఉన్నారు. అసలు ఎవరో తెలియని వాళ్ళకి అనమాట. వీళ్ళు చేయమన్నట్టు చేస్తే వాళ్ళు నిజంగానే ఉన్నారనే దానికి రుజువు ఇది అని చెప్తున్నారు. విస్పి సందేశాలు సరిగ్గానే ఉన్నాయి. మేము దుఃఖిస్తున్నప్పుడు మా అబ్బాయిలు జోక్స్ చెప్పి మమ్మల్ని నవ్వించారు. పిల్లల్ని చనిపోయారని చెప్పి వీళ్ళు దుఃఖిస్తుంటే, ఏడుస్తూ బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరు ఆత్మలోకం నుంచి ఒక జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉండేవారట. మా జీవితాలు సంతోషంగా ఎలా గడపాలో చూపించారంట. కాబట్టి మమ్మల్ని నవ్వించి మార్గం చూపి ఏం చేయాలో, ఎలా చేయాలో వాళ్ళిద్దరూ మాకు చెప్పారు అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వారిని ఎందుకు విసిగిస్తున్నారని మిమ్మల్ని తరచుగా అడిగేవారా జనము? చనిపోయిన వాళ్ళని అలా ఉండనీక మీరు ఎందుకు వాళ్ళని విసిగిస్తున్నారని జనం ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగారా అంటుంటే అడిగేవారు. చాలా తరచుగానే ఎప్పుడో ఒకసారి అడిగేవారంట. మాట్లాడడం ద్వారా వారి ప్రగతిని అడ్డుకుంటున్నామా అని, వారికి హాని చేస్తున్నామా అని, ఏ రకంగా అయినా వారి ప్రగతికి అడ్డు అవుతున్నామా అని నేను విస్పిని ఎప్పుడూ అడిగేదాన్ని. నాతో మాట్లాడుతుంటే మీకేమన్నా నేను అడ్డుపడుతున్నానా మీ ప్రగతికి, మీ ఉన్నత స్థితికి? అక్కడ కూడా ఉంటాయి కదా, మరి అట్లన్నిటికీ అడుగు పడుతున్నానా నీ ప్రశ్నలు జనం అడిగేసరికి ఈమెకి డౌట్ వచ్చి ఈమె కూడా అడిగేదంట విస్పిని.
ఒకవేళ అలా జరిగితే మాకు ఎంత ఇష్టం ఉన్న వారితో మాట్లాడడం మానేసేవాళ్ళము. ఒకవేళ అదే గనక జరిగితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే గనక మాకు మాట్లాడాలని ఎంత ఇష్టం ఉన్నా కూడా మేము మాట్లాడటం మానేసేవాళ్ళము. విస్పి ఇలా చెప్పాడంట. మనం మాట్లాడుకోవడం ద్వారా మేమందరము త్వరగా ప్రగతిని సాధిస్తాం. ఇలా మాట్లాడుకోవడం ద్వారా మేమందరం కూడా అక్కడ ప్రగతిని సాధిస్తాం. ఎందుకంటే సెకండ్లలో మేము మీకు మార్గదర్శకం చేయగలము. ఇక్కడలాగా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, లేకపోతే చేసేదాన్ని అలా ప్రొలాంగ్ చేస్తూ ఉందాం, లేకపోతే చేసే పని కొంచెం టైం ఎక్కువ పట్టడం అలాంటిది ఏమి ఉండదంట. ఒక సెకండ్లో వితిన్ సెకండ్లో వాళ్ళు చేసేస్తారట ఆ పని, మార్గదర్శకం చేసేయగలరంట. మేము ఎలాగైనా మీకు సాయం చేయాలి, వినడానికి మీకు రోజులు నెలలు పడుతుందేమో, అయినా మీరు సరైనది చేయలేకపోవచ్చు, కానీ ఇలా ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వితిన్ సెకండ్లో చేసేస్తాము, మాకేమీ ఇదేమీ ఇది కాదు, మా మార్గదర్శకం చూపించడానికి సెకండ్లో చేస్తాము, అక్కడలా కాదు, మీకు రోజులు వారాలు పట్టొచ్చేమో, ఇక్కడ అలా ఏం ఉండదు, మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పేవాళ్ళట వాళ్ళు. జనం అడుగుతుంటే మేము కూడా డౌట్ వచ్చి మేము కూడా అడిగైతే అప్పుడు విస్పీరతలు ఇట్లా చెప్పేవాళ్ళట. వారి ప్రగతికి ఏది హాని చేయదని హామీ ఇచ్చాడు విస్పి. తను చెప్పింది నమ్మి నేను వాళ్ళతో మాట్లాడడం కొనసాగించాను. అప్పుడు వాళ్ళు అలా చెప్పేసరికి ఏమో వాళ్ళతో మాట్లాడటం కొనసాగించారంట. భూలోకంలో త్వరగా సులభంగా ఆధ్యాత్మికంగా ఎదగగలమని, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారట. ఇక్కడే మనం త్వరగా సులభంగా ఎదుగుతామట, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. కాబట్టి ఇక్కడ మనం ఎలా జీవిస్తామో అనే దానిపైన ఎదగడం అనేది ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాడట విస్మి. అయితే ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఇతరుల కోసం సందేశాలు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఇది చాలా పెద్ద బాధ్యత కదా. మన పైన మనం ఇల్లు చక్కబెట్టుకోవడమే ఒక పెద్ద బాధ్యత. మరి ఇతరుల కోసం మరి అన్ని సందేశాలు తీసుకోవటము మరి మీకు ఎలా అనిపించింది? ఇది చాలా పెద్ద బాధ్యత కదా అంటే ఆమె ఏం చెప్తున్నారంటే, ఖుర్షీద్ మేడం, నిజమే. అందుకనే వ్యక్తులకు సాయం చేయాలంటే మరింత ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం అవసరము. మన మిడిమిడి జ్ఞానంతో ఏమీ చేయలేము కదా. మన జ్ఞానం ఉంటేనే జ్ఞానాన్ని పంచుతాం. మనకు రామకృష్ణ పరమహంస కథ తెలుసుగా. ఒక చిన్న బాబుని తల్లి బెల్లం తింటున్నాడని తీసుకురావడము, మళ్ళీ నెల తర్వాత రామ్మ అనడము, మళ్ళీ వస్తే మళ్ళీ రేపు రామ్మ, ఇంకో నెల ఆగి రామ్మ అనడము. ఏంటి స్వామి అదేదో తర్వాత చెప్పాడంటే అబ్బాయి మానేశాడంట. అదంతా మనకు తెలిసిందే కదా. మరి ఎందుకు స్వామి ఇన్ని నెలలు తీసుకున్నారు, అప్పుడే చెప్పచ్చుకంటే, అమ్మ నాకు కూడా అలవాటు ఉందమ్మా, నేను మానకుండా నేను ఎలా చెప్పగలను, అలా చెప్పినా ఆడికి రిసీవ్ చేసుకోలేడు, కాబట్టి మనం ఆచరించాలి. ఆ జ్ఞానాన్ని మనకు ఉంటేనే అప్పుడు మనం చెప్పాలి. నేను నెలలు మానేశాను, మళ్ళీ తినాలనిపించింది, అందుకని ఇంకో నెల ఆగి రమ్మన్నాను, నాకు మానడానికి ఇన్ని నెలలు పట్టింది, ఇప్పుడు నేను చెప్తే మీ అబ్బాయి ఏంటాడు అంటే పత్రిసారి అలా కళ్ళలోకి చూడగానే మనం ఎందుకు వశమైపోతాం, పరవశులైపోతాం, ఆయనకి లీనమైపోయి సరెండర్ అయిపోతాము. ఆ స్థాయిలో ఉంది ఆయన ఫ్రీక్వెన్సీ. మనం చెప్తే ఎంతమంది వింటున్నారు? నిన్న చెప్పాను కదా ఒక ఉదాహరణ, నాకు ఎన్ని చెప్పగానే వేస్తుంది అట్లా అనమాట. కాబట్టి మరింత ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం అవసరము వ్యక్తులకు సాయం చేయాలంటే. మొదట్లో ఎవరికైనా తప్పు సందేశాన్ని ఇస్తున్నామా ఏంటి అనేసి చాలా భయపడేవాళ్ళట. ఏంటి వాళ్ళు చెప్తున్నారు, మేము సందేశాలు ఇస్తున్నాం, జనం పొడుగుతున్నారు, మరి ఇదేంటిది, మేము ఏమైనా తప్పుగా సందేశాలు ఇస్తున్నామా ఏంటి అని అనుకునేవారట, భయపడేవారట. కొందరు నేను ఇచ్చిన సందేశాలు నమ్మేవారే కాదంట, నా మాట వినేవారే కాదంట. తర్వాత నా సందేశాలు విననందుకు పశ్చాత్తాపం చెందారు. చాలా మంది, కొంతమంది ఏం చేసేవారంట, ఇది వినేవాళ్ళు కాదంట, మళ్ళీ తర్వాత నమ్మేవాళ్ళు కాదంట, ఆ తర్వాత అలా నమ్మనందుకు అలా విననందుకు పశ్చాత్తాపడేవాళ్ళంట. కాబట్టి దీనితో నేను ఇచ్చే సందేశాలు ఖచ్చితమైనవే అని రుజువైందంట. అలా వాళ్ళు ఎప్పుడైతే వినందుకు పశ్చాత్తాపడుతున్నారు అని ఈమెకు తెలిసిందో అప్పుడు ఖచ్చితంగా ఇది నేను ఇచ్చే సందేశాలు మంచివే అని చెప్పి, దీంతో ఖచ్చితమే అని చెప్పి రుజువైంది అని చెప్తున్నారు ఈవిడ. మొదట్లో విస్పి కళాన్ని కదిపేవాడు. మొదట్లో విస్పి కళాన్ని కదుపుతూ ఉండేవాడట. కొంతకాలం తర్వాత నా పరిస్థితి మెరుగయ్యి టెలిపతి ద్వారా సందేశాలను గ్రహించడం తెలుసుకున్నాను. ఫస్ట్లో ఇతను ఏంటంటే స్టార్టింగ్లోనే వచ్చేది కదా, వాళ్ళ అమ్మగారికి ఎన్ని చెప్పటము, ఓదార్చటము ఎన్ని అయిపోయిన తర్వాత ఆ ధ్యానంలో కూర్చొని ఆయన సందేశాలు రాస్తుంటే ఫస్ట్లో తనే కదిపేవాడట. ధ్యానంలో కూర్చున్నాడు ఆ కళాన్ని, అంటే పెన్నుని పేపర్ మీద, ఆ బుక్ మీద. అయితే తర్వాత ఏంటంటే టెలిపతి ద్వారా, అంటే మనసు మాట్లాడుకుంటుంటాం, మైండ్ టెలిపతి అంటారు. ఇదేమో దీన్ని ఆటో రేటింగ్ అంటారు. దాన్ని అంటే టెలిపతి ద్వారా కొంతకాలం తర్వాత ఈవిడ పరిస్థితి మెరుగైన తర్వాత అప్పుడు కష్టం అనేది లేదంట. విస్పి కదిపేవాడు కదా, తర్వాత టెలిపతి ద్వారా సందేశాలు గ్రహించడం తెలుసుకున్నాక ఇప్పుడు అవి నాకు మనసులోనే వినపడిపోతాయి, అప్పుడు నేను రాయడం కష్టమైనది కాదని చెప్తున్నారు.
మరి ఇంకా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయించడానికి, తీర్పు చెప్పడానికి మనం ఎవరము? అంటే ఇప్పుడు సందేశాలు అందుకుంటున్నారు, చెప్తున్నారు, అలాగే ఇలాగని సందేశాలు ఇస్తున్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. ఇదంతా ఓకే. మరి అతను వ్యక్తి మంచోడా చెడ్డోడా అని నిర్ణయించడానికి, తీర్పు చెప్పడానికి మనం ఎవరము? జడ్జిమెంట్ ఇవ్వడానికి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తీర్పు అనే పదాన్ని వాడకూడదు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పడం లేదు. కానీ విస్పీరతుల మార్గదర్శకత్వంలో ఆ వ్యక్తి స్పందనలు మంచివా చెడ్డవా అని వాళ్ళ స్థాయి తక్కువగా ఉందా అని వెంటనే తెలుసుకోగలను అంతే. ఇక్కడ ఆ మాట వాడకండి తీర్పు అనే మాట అని చెప్తున్నారు ఆవిడ. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, మరింత జ్ఞానాన్ని పొందుతున్న కొద్దీ మీ అంతరాత్మ మనసే మార్గదర్శకురాలిగా మారుతుంది మీకు. మీ అంతఃప్రేరణలే మీరు నమ్ముతారు. వ్యతిరేక వ్యక్తులతో మీకు అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యతిరేక భావనలు ఉన్న వాళ్ళతో మనకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది. తమని తాము బాగు చేసుకోవాలనుకునే మంచి వారితో ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి అంతఃప్రేరణతో మీరు వారి పట్ల ఆకర్షితులవుతారు అని చెప్తున్నారు. అయితే ఇంకా ప్రశ్న ఏంటంటే, కొందరు ఆత్మలోకాన్ని ఎందుకు నమ్మరు? నమ్మేవారిని పిచ్చివాళ్ళు అని ఎందుకు అంటారు? కొంతమంది అంట ఆత్మలోకాలు నమ్మరంట. ఎవరు చూసి వచ్చాడు చనిపోయాక ఏదో మరణాంతర జీవితం అంటే అక్కడ ఏ లోకాలు ఉంటాయంట, ఎవరు చూడొచ్చాడు ఊరికి చెప్తారు, ఎంత డాంబక్క హంబక్కు అని అంటారు. మరి ఎందుకు నమ్మరు అలాగా? నమ్మే వాళ్ళని ఇప్పుడు మనం నమ్ముతుంటే మన పిచ్చివాళ్ళు అనకపోతే ఇలా ఆధ్యాత్మ మార్గంలో నువ్వు ఉన్నట్టు కాదట. జనాలు మనం పిచ్చివాళ్ళు అనకపోతే ప్రతిసారి చెప్పారు కదా ఇవన్నీ. కాబట్టి మరి నమ్మేవాడిని పిచ్చివాడని ఎందుకు అంటారు అని అడుగుతుంటే దానికి సరైన సమాధానం, మనకు చాలా అవసరమైన సమాధానం కదా ఇది. జనం నమ్మకపోవడానికి చాలా కారణాలుంటాయి. కొందరికి తాము చూడలేని వాటిని, తమకు అర్థం కాని వాటిని నమ్మాలంటే భయం. కాబట్టి అందుకని నమ్మరు. వాళ్ళకి భయం అన్నమాట. కాబట్టి ఆ భయాన్ని కప్పిపుచ్చడానికి ఇలా డంబాలు పలుకుతుంటారు. కొందరికి చిన్నప్పుడే నమ్మవద్దని నోరు పోస్తారు కదా. ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ పల్లెటూళ్ళల్లో చూడండి, దెయ్యాలు వచ్చిన వాళ్ళని అలా అలా వింతగా వెళ్ళి చూస్తూ ఉంటారు. మా బజార్లో కూడా మా చిన్నప్పుడు మాకు ఎంత ఏజ్ ఉండేదో తెలియదు కానప్పుడు మేము థర్డ్ క్లాస్ చదువుతున్నామో సెకండ్ క్లాస్ చదువుతున్నామో తెలియదు. మా వీధిలోనే ఒక ఆవిడకి అప్పుడప్పుడు దెయ్యం పడతా ఉండేదన్నమాట. మాదేమి తాడేపల్లిగూడెం టౌనే కానీ పల్లెటూరు కాదు. కానీ ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చిందో ఏమో తెలియదు. మా పిన్ని వీళ్ళందరూ పల్లెటూరులో పెరిగిన వాళ్ళందరూ ఇంకా నమ్ముతున్నారు. ఆమె ఇట్లా 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 అని మాట్లాడుతూ ఉండేది. కాటికి ఇట్లా పూసుకొని ఉన్న చంద్రముఖి సినిమాలో లాగా. మా చెల్లి ఏం చేసేదంటే ఇంటికి వచ్చి అవన్నీ తనలాగా కాటికి పూసుకొని ఆమె ఎలా యాక్షన్ చేసేదో అలా అంతా ఈమె మా చెల్లి యాక్షన్ చేసి అందరినీ నవ్వించేది అనమాట. అట్లాగా కొంతమందికి చిన్నప్పుడే నమ్మొద్దని నూరు పోస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా దెయ్యాలని నమ్మేసి నిజంగా వాళ్ళు వస్తారో రారో తెలియదు కానీ వాళ్ళు అలా ఉంటారనమాట. నాకు ఇక్కడ ఇంకోటి షేర్ చేసుకున్నా, ఇదివరకు చెప్పినట్టు ఉన్నాను స్టార్టింగ్లో. ఏంటంటే మనకి సైక్రటిస్టులు ఉంటారు చూడండి, రామసుబ్బారెడ్డి గారే మా విజయవాడలో ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చూశాను ఒకసారి టీవీలో. అప్పుడంటే బ్లాక్ అండ్ వైట్ దూరదర్శన్లో వచ్చినాయి చూడండి, స్టార్టింగ్లో చూశాను. ఏంటంటే కొంతమంది అత్తగారి వల్ల, భర్త వల్ల, ఎవరి వల్ల బాధపడుతూ ఉంటారట. వాళ్ళకి ఏంటంటే కొన్ని వీక్నెస్లు ఉంటాయి. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు, దేవుడు అంటే భయపడతారు కదా. భయం వల్లే కదా దేవుడిని పూజిస్తారు అందరూ. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వీక్నెస్ని కనబట్టి చాలా మంది సూర్యకాంతం ఏదో సినిమాలో, రావణాడి సినిమాలో, నేను ఏదో పాత సినిమాలో కూడా చూశాను. ఇది నాకు నవ్వొచ్చింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు నా మాట వినట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను కొడుతున్నాడు, తిడుతున్నారు, అత్తను ఆ మొగుడు కలిసి అని చెప్పి వాళ్ళ వీక్నెస్ పట్టుకొని దెయ్యం వచ్చినట్టు లేకపోతే ఫిట్స్ వచ్చినట్టు కూడా యాక్షన్ చేస్తారట. నిజమైన ఫిట్స్ కాదు అది. ఇట్లా 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 నరగొస్తున్నట్టు ఇట్లా 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 కదిలి కాళ్ళు చేతులు తనుకుంటే తాళాలు పెడతారు కదా, అట్లా యాక్షన్ చేస్తారంట. అప్పుడు అమ్మ భయపడుతుంది, ఏమన్నా అంటే ఇది చేస్తుంది, దీన్ని అట్లా అనకూడదని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమో దేవుడు తనలోకి వచ్చినట్టు, ఒరే మిమ్మల్ని చేస్తాను, నన్ను బాధ పెడుతున్నాను, నేను ఎవరిని అనుకున్నాను, నేను అమ్మవారిని, ఆ తల్లిని, ఈ తల్లిని, మైసమ్మ తల్లిని అంట కొంతమంది. కొంతమంది ఏమో దెయ్యాలే వచ్చేసినట్టు, నేను నీ చచ్చిపోయిన తల్లిని వచ్చాను రా, నా మాట వినవా, ఇట్లాగా ఇలా అంటే సైక్రటిస్ట్ సహాయ విన్నాను అనమాట ఇది. నిజంగానే అలాంటి వాళ్ళని కూడా చూశాను. ఎందుకంటే జానమహాచక్రంలోనే చూశాను ఒకసారి. అది ఏ ఏ సంవత్సరమో తెలియదు కానీ ప్రతిసారి అంత స్పీచ్లు అన్నీ జరుగుతున్నాయి, మెడిటేషన్ అయిపోయింది, అందరం కూర్చొని సాయంత్రం పూట స్పీచ్లు వింటున్నాం. కొంచెం చీకటి పడిపోయింది, అదే సంవత్సరం గుర్తులేదు కానీ ఒక ఆవిడైతే అటు కుర్చీలు తనుకుంటూ ఇంత అనుకుంటా అయితే భయపడిపోయి లేచి నిలబడిపోతున్నారు అందరూ. నిలబడిపోయి ఇలా వచ్చేస్తుంది, ఏంటంటే అట్లా చేస్తుంది ఏది అని అంటే, అమ్మ ఆవిడ సంగతి మీకు తెలియదమ్మా, మీరు నమ్మండి, అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇదేంట్రా బాబు, నేను ఆల్రెడీ చూస్తున్నాను, వినున్నాను కాబట్టి నాకేం భయం వేయట్లేదు. లేస్ అయితే నుంచున్న, కుర్చీలు తన్నేస్తుంది కదా, పడిపోతే ఎట్లా అని చెప్పి లేస్ అయితే నుంచున్నా. ఆవిడ అలా అలా సార్ మంచోడు, ఆయన చెప్పినట్టేనండి, అది ఇది అని చెప్తుంది. ఆయన గురించి మనకు తెలియదా, ఆయనకు తెలియదా. అలా వస్తుంటే చూశారు ఇంకా 4, 5, 6 కుర్చీలు ముందుకు వరకు వచ్చింది వెనక నుంచి.
పత్రి సార్ ఇట్లా గమనించి 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 వాళ్ళు ఉంటారు కదా, నందా సార్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని ఏమన్నా పిలిచి ఇట్లా అన్నారు, తీసుకుపోండి ఆమెనని. అట్లాగా ఇలా ఇలా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి నూరి పోస్తారు చిన్నప్పటి నుంచి దెయ్యాల గురించి, ఇలా ఇలా దేవుళ్ళు వస్తున్నారు, దెయ్యాలు వస్తాయి, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. మా అబ్బాయికి చిన్నప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. వాడికి థర్డ్ క్లాస్ అయిపోయింది, 7-8 ఇయర్స్ ఉంటాయి. పక్కన ఉమ్, ఒక అబ్బాయి ఒక బెడ్ మీద ఉన్నాడు, చిన్నపిల్లల హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో. అయితే అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, వీడు మా పిల్లవాడు కొంచెం కోమాలోకి వెళ్ళినట్టుగా అట్లా అయిపోయాడు అనమాట, వీక్గా పుట్టాడు. నేను అంటున్నాను, వాడితో మాట్లాడుతున్నాను అనమాట. వాడు ఒక బ్యాట్ అన్న బాలన్న తీసుకురండి, అది ఇది, వాడికి కొద్ది జ్యూస్ తీసుకురండి, వాడికి నచ్చిన మాటలు చెప్తున్నాను. చెప్తుంటే వాడు కొంచెం వింటాడు కదా, విని కోలుకుంటాడు కదా అనేసి. అయితే ఇక్కడ పక్కన ఫిట్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ రాగానే ఫిట్స్ ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నాడు, బీసిపోతున్నాడు. వాళ్ళ అమ్మేమో బాగు చేయించడానికి తెచ్చింది, చాలా రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు. అయితే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, నేను జ్యూస్ తీసుకురండి చిన్నోడికి అంటే అలా చూస్తున్నాడు కళ్ళు తెరిచి. బ్యాటు బాల్ తీసుకురండి అంటే అలా చూస్తున్నాడు. మనం మా పెద్దోడికి చెప్పి చిన్నోడు ఫ్రెండ్స్ని పిలవమనండి, అమ్మ ఆడు ఆడుకోనియట్లేదని కలవరిస్తున్నాడు నిద్దట్లో. వాళ్ళ ఫ్రెండ్స్ని రమ్మనండి, వచ్చేలే మా అన్నయ్య ఏమనట్లే, నన్ను ఆడించకుండా వెళ్ళిపోతున్నారు అన్నయ్య కలవరించేవాడు. నేను ఎన్ని మాట్లాడుతూ ఉండేదాన్ని వాడితోటి, నిద్రపోయేదాన్ని కాదు. వాడు కలవరిస్తా ఉంటే సమాధానం పిల్లోడు చూస్తూ ఉండేవాడు. ఏంటమ్మా, ఏంటి పిల్లోడి పరిస్థితి, మరి నువ్వు బిట్స్ అంటున్నావు, నువ్వు చక్కగా చూస్తున్నాడు వాడు, ఏమైందంటే ఇట్లా ఇట్లా చెప్తే నువ్వు పిల్లోడిని పట్టించుకోవట్లేదు, వాడు చూస్తున్నాడు, వాడు లేనన్నా జ్యూస్ తాగుతున్నా, జ్యూస్ తెస్తే అయినా చక్కగా తాగాడు. బ్యాటు బాల్ తెచ్చారు, ఆడుకుంది కానీ లే అన్న, చక్కగా ఆడుకున్నాడు, పరిగెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు వాడు. అమ్మ నువ్వు భయం నూరిపోయకు, చిన్నప్పటి నుంచి నూరిపోస్తారంటే చెప్తున్నాను మా ఇదే ఫ్రెండ్స్ ఇది, నూరిపోయకమ్మా, పల్లెటూళ్ళలో వ్యవసాయ కూలీలో ఏమో నూరిపోయకు, వాడు చూడు ఎక్కడ వెళ్తున్నాడు, మేము ఇక్కడ భయపడుతున్నాడు అని చెప్పి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయేటట్టు స్పృహ లేకుండా ఉంటున్నాడు, కలవరిస్తున్నాడు అని చెప్పి పేడు రూమ్లోకి మారిపోయాం అనమాట మేము. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులోంచి. అంత కష్టకాలం అయింది అప్పుడు మా చిన్నోడితో. కాబట్టి ఏంటంటే ఇవి వాళ్ళు చెప్పలేరు భావాలు, వాళ్ళని నమ్మించలేరు. వాళ్ళేమో ఇవన్నీ నూరిపోసి నమ్ముతారు. ఈ నమ్మినప్పుడు ఇలా చేస్తేనే అమ్మాళ్ళు నాకు నచ్చినట్టు ఉంటారని వాళ్ళు అలా ఉంటున్నారు. వచ్చేటప్పుడు బాగానే చూస్తున్నాడు, డాక్టర్ వచ్చేసరికి అలా అమ్మన్నప్పుడు బీసిపోతున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆడుకున్నాడు? ఆవిడ అక్కడ జనరల్ వార్డులోంచి అక్కడ మారాక కూడా వచ్చి పేడ్ రూమ్లోకి మారాక కూడా వచ్చి, అమ్మ నువ్వు దేవత అమ్మ, నా పిల్లోని బతికించావమ్మా అంటుంది. పిల్లల మనస్తత్వాన్ని తెలుసు మసులుకోండమ్మా, నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు, నాకు తెలిసింది చెప్పాను, వాడు చూస్తున్నాడు అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. రకరకాలుగా నూరిపోయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, ఇంత టైం తీసుకొని విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. కాబట్టి ఇలా ఇలా రకరకాలుగా నూరిపోస్తారట. కాబట్టి ఇవన్నీ నమ్మమంటారు, నమ్మలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి కొందరు కుటుంబీకులు స్నేహితులు తమను చూసి నవ్వుతారని నమ్మినా నమ్మలేదంటారు. కొంతమంది నమ్ముతారు కానీ నమ్మలేదంటారు. కొంతమంది ఏమో చిన్నప్పుడే నమ్మొద్దని నోరిపోస్తారు. ఇలా రకరకాలుగా ఉంటారు. కొందరేమో అపరాధ భావంతో ఉంటారు, కొందరు భయంతో ఉంటారు, ఇలాంటి నమ్మకాలను అంగీకరించరు. కాబట్టి కొందరికి వారు బలహీనంగా ఉన్నందున పెడదారిలో ఉండడమే సులువుగా అనిపిస్తుంది. వాడు బలహీనంగా ఉంటారు కాబట్టి చెడు మార్పులను ఈ నమ్మరు అనమాట, మంచి విషయాల్ని. చెడుదారిలో ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు వీడు బలహీనంగా ఉన్నందువల్ల. నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది యువతి యువకులే, 20-30 ఏళ్ల వారిలోపే. వృద్ధులు చాలా తక్కువగా వస్తారు. పెద్దవారికి వారి ఆలోచన విధానం ఎప్పుడో స్థిరమైపోయి ఉంటుంది. నేను ఇంతే, నేను ఇలాగా అని చెప్పి అనుభవజ్ఞానంతో స్థిరపడిపోయి ఉంటారు వాళ్ళ మైండ్లో. కాబట్టి మరణానంతర జీవితాన్ని నమ్మరు వాళ్ళు. పైగా వారికి ఆత్మలోకం అంటే భయం ఉంటుంది. అపరాధ భావంతో ఉన్నవారు రారు. తమ తప్పు వారికి తెలుసు కనుక తమ అపరాధ భావాన్ని పోగొట్టుకోవడానికి భయము. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి భయం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉంటారో మనం ముందు పేజీలో చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు భయపడతారనమాట. చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. వయసు పెరిగే కొద్దీ చెడ్డ పనులు ఎక్కువ చేస్తుంటారు. మనం శాదస్తం అనుకుంటాం దాన్ని కదా, అది శాదస్తం కాదు. వయసు భయపడే కొద్దీ ఎవరు చూడరేమో, నన్ను పట్టించుకోరేమో, నేను ఇలా చక్రం తిప్పాను ఇన్నాళ్ళు, నా జీవితం మంచానికి ఎక్కిపోద్దేమో, నన్ను ఎవరో పట్టించుకోరేమో అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట అది. అట్లా కూడా చేస్తుంటారు రకరకాలుగా. కాబట్టి చెడ్డ పనులు చేస్తున్న ఇతరుల గురించి తాము తెలియడం వారికి ఇష్టం ఉండదు. అందుకని వారు ఈ జ్ఞానాన్ని వద్దు అనుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రశ్న అంటే, విస్పీరతు పాప్సీలకు ఇష్టమైన పనులేంటి? మరి పాప్సీ అంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో తెలీదు. వీళ్ళకి ఇష్టమైన పనులేంటి అంటే, మా కుటుంబంలో అందరికీ సంగీతము డ్రైవింగ్ అంటే ఇష్టం. మొత్తం అందరికీ, ఖుర్షిద్కి, ఖుర్షిద్ భావనగరి, రుమి భావనగరి, విస్పు, రతు వీళ్ళందరికీ కూడా ఏమంటే ఇష్టము? సంగీతము డ్రైవింగ్ అంటే ఇష్టం అంట. మా మగవాళ్ళు ఇద్దరికి క్రీడల పట్ల ఆసక్తి ఉండేదట. విస్పీకి నా పుస్తకాలు చదవడం ఇష్టం. జిమ్, రివ్స్, నాట్కింగ్, కోక్ల సంగీతం అంటే విస్పీకి ఇష్టం అంట. విస్పీకి కారు ఓడ నమూనాలు కారు ఓడల యొక్క నమూనాలు తయారు చేయడం అంటే ఇష్టం కూడానంట.
కాకపోతే సొంతంగా స్పీకర్లు కూడా తయారు చేసుకునేవాడట. తాను చేసిన మ్యూజిక్ రికార్డింగ్లు పేర్కొన్న దగ్గర ఉన్నాయి. నా దగ్గర వాటిలో కొన్ని ఇంకా ఉన్నాయి. మా అందరికీ జంతువులంటే ఇష్టం. కామన్‌గా వీళ్ళందరికీ సంగీతం అన్నా, డ్రైవింగ్ అన్నా ఇష్టము. జంతువులన్నా కూడా ఇష్టమంట. కామన్‌గా ఇవన్నీ ఇష్టమంట వాళ్ళందరికీ. కాకపోతే వాళ్ళకి ఎవరికెవరికి విడివిడిగా ఏమి ఇష్టమో కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కుక్కలు, కోకీలు, పొమేరియన్లు, అల్సేషియన్లు, లాసా, ఆప్సో వంటివి చాలా ఉన్నాయి. విస్పీకి వీటికి మంచి శిక్షణ ఇచ్చాడు. ఇన్ని రకాల జాతుల కుక్కలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. వాళ్ళందరికీ కుక్కలంటే కూడా ఇష్టమంట. డ్రైవింగు వీటిలతో పాటు, సంగీతంతో పాటు. ఇంకా ఏమడుగుతున్నారంటే, రతు కన్నా విస్పీ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం మీ మాటల్లో. మాట్లాడుకుంటాం. ఎందుకని? రతు కన్నా కూడా విస్పీ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం మనము? అని ఒక ప్రశ్న అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రతు కన్నా ఎక్కువగా విస్పీ భూలోకంలోని ఆత్మలకు సహాయం చేయడం, సందేశాలు ఇవ్వడం చేస్తున్నాడట. అయితే అక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక పని అప్పగించబడుతుంది కదా! ఇక్కడ మనకి ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి జన్మ చక్రం వస్తుంది కదా మనకిప్పుడు. కొంతమంది సేవకెళ్తారు. కొంతమంది కూరగాయలు కోసే దగ్గర, కొంతమంది వంట దగ్గర, కొంతమంది వాటర్ పోసే దగ్గర, కొంతమంది ఊడ్చే దగ్గర ఇట్లా రకరకాల సేవలు చేస్తుంటారు కదా! అట్లా అక్కడ కూడా సేవలుంటాయి. వాళ్ళ విస్పీ రతు పనులేంటంటే అక్కడ రతు కన్నా విస్పీ భూలోకంలోని ఆత్మలకు సహాయం చేయడం, సందేశాలివ్వడం చేస్తున్నాడు. అందుకని విస్పీ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. వాళ్ళు భూలోకం నుంచి వచ్చేస్తారు కదా! వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడట. ఆత్మలకు భూలోకం నుంచి వచ్చే వాళ్ళకి. అయితే ఇంకా ఏం చేస్తాడు సందేశాలు ఇస్తూ ఉంటాడంట. అందుకనే విస్పీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. అయితే రతు చేసే పని వేరనమాట. అదేంటంటే అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన వారికి మార్గదర్శకుడిగా ఉండి సహాయం చేయడం రతు బాధ్యత. చూడండి అప్పుడే చనిపోయి వెళ్తారు. ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన ఎంత చెప్పినా వినట్లేదు. వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. వాళ్ళకి అవగాహన కల్పించడానికే టైం పట్టేస్తది. కాబట్టి వాళ్ళకి ఒక భయాన్ని పోగొట్టడానికి సాయం చేయడము, వాళ్ళకి అంత అవగాహన కల్పించడానికి అప్పుడే వచ్చిన ఆత్మలకి ఇయన్నీ కూడా మార్గదర్శకుడిగా ఉండడానికి రతు ఈ పనులు చేస్తాడంట. కాబట్టి అతని మాట మనకి ఎక్కువ రాదు. మన మాట మధ్యలో అతని పేరు. ఇతనేంటంటే భూలోకంలోని ఆత్మలకు సాయం చేయడం. అంటే మనం ఎక్కువ భూలోకంలో ఇప్పుడు చూడండి స్పిరిట్ వీళ్ళు చెప్పబట్టే కదా కౌశిక్ భావన గారి బుక్ ద్వారా మనకు వచ్చింది. టెలిపతి ద్వారా సందేశాలు అందుకొని ఆటో రేటింగ్ లాగా రాయడం ద్వారానే కదా ఇదంతా వచ్చింది. ఈ పని అంతా విస్పీ చేస్తాడనమాట. భూలోకంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. రతు పని ఏంటంటే ఇక్కడి నుంచి కొత్తగా చనిపోయి అక్కడ లోకానికి వెళ్ళేట వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం భూలోకంలో ఉన్న వాళ్ళకి విస్పీస్ ఎక్కువ సహాయం సహకారాలు అందిస్తాడు కాబట్టి ఇలాగా మనకి ఎక్కువ అతని పేరే వినపడుతుంది అని చెప్తున్నారు అమ్మగారు. ఇంకో ప్రశ్న అంటే ఇతరుల కోసం మొదటిసారిగా ఎప్పుడు మాట్లాడారు? మీరు ఈ సందేశాలు అందుకున్నారు, బుక్ రాశారు సరే. మరి ఇతరుల కోసం మొదటిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరంటే 1981లో నా కజిన్ కోసం, కొంతమంది చుట్టాల కోసం మొదటిసారి మాట్లాడారు. ముందు వాళ్ళ చుట్టాలకి, కజిన్స్‌కి కోసం ముందుగా మాట్లాడిందంట. 80లో వాళ్ళిద్దరూ చనిపోయారు కదా! వీళ్ళంతా ఈ సందేశాలు అందుకోవటం, వాళ్ళు మాట్లాడటము, వీళ్ళ కలవటము, వీళ్ళు ఓదార్చటము, ఆటో రైటింగ్ రాయడము, ఈ సందేశాలన్నీ కూడా ఇయన్నీ జరగడానికి 81 సంవత్సరం పట్టింది కదా! ఆ సందేశాలు ఇవ్వడంలో ఫస్ట్ సందేశం వాళ్ళ కజిన్‌కి, చుట్టాలకి, కొంతమంది చుట్టాలకి మొదటిసారి మాట్లాడారట. ఇయన్నీ. తర్వాత ఇంకో ప్రశ్న అంటే మీ దగ్గరకు ప్రధానంగా ఏ విషయాలు తెలుసుకోవాలని జనం వస్తారు? అంటే నా దగ్గర 50% మంది ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలని, సందేశాల ద్వారా ఉపశమనం పొందాలని వస్తారు. ఆధ్యాత్మికకు సంబంధించిన జ్ఞానము, తర్వాత సందేశాలు ఈవిడ సందేశాలు ఇస్తే వాటిని అందుకోవడానికి వస్తారట. మిగిలిన 50% మందేమో సమస్యలున్న వాళ్ళు ఉంటారు. కుటుంబంలో అశాంతని, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య తీవ్రమైన సమస్యలని, వివాహ సమస్యలని, అన్నిటికన్నా మించి చెడ్డవారు తమ ప్రతికూల శక్తిని ఇతరులపైకి పంపడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్యలతో వస్తుంటారు కొంతమంది. 50% ఏమో ఆధ్యాత్మిక జ్ఞానం కోసము వీడు ఇచ్చే సందేశాల కోసం వస్తే, సగం మంది ప్రాపంచిక జ్ఞానం సమస్యల కోసం వస్తూ ఉంటారట. అన్ని రంగాల్లోని వ్యక్తులకు మార్గదర్శనం కోసం వస్తారు. వారు ఒప్పుకొని, నేర్చుకుని బాగుపడడానికి ఇష్టపడితే నేను వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే అసలు వాళ్ళు రారు, ఇవిడ చెప్పరు. కాబట్టి అలా ఇష్టపడే వాళ్ళకి నేను సాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు. మరి పాఠకులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, వీరికి మాత్రం జాగ్రత్తగా విందాం ఆవిడ ఏం సందేశం ఇస్తున్నారు. ఈ పాఠకులు మన బుక్ చదువుకునే వాళ్ళకి అందరికీ. బట్ జాగ్రత్తగా విందాం. భూలోకంలో తమ ప్రియతములను కోల్పోయిన సదాత్మలు ఎందరో ఉంటారు. సదాత్మలు అంటే చెడ్డాత్మలు, మంచి ఆత్మలు అని అనుకున్నాం కదా! పాపం చేసేవాళ్ళు, మంచి పనులు పుణ్యాలు చేసేవాళ్ళు. అట్లా వాళ్ళ సదాత్మలు ఎవరైతే మంచాత్మలు ఉన్నాయో, ప్రీతములను కోల్పోయినోళ్ళు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, ప్రీతములైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! సదాత్మలైన వాళ్ళు ఎందరో ఉంటారు కదా!
ఆ బాధను తట్టుకోలేక చెడు మార్గం పడుతూ ఉంటారంట. చూడండి, భార్యను ఎంతో ప్రేమిస్తాడు ఒకడు, భార్య చనిపోయిందని తాగుడు బానిస అవుతాడు. మంచోడే, అప్పుడు దాకా ఏ అలవాట్లు ఉండవు. సినిమాల్లో దాదాపు ఎక్కువ ఇయే కదా స్టోరీలు చూస్తూ ఉంటాం. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్న ఇలా తాగుతున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే కూర్చుంటారు ఫోటో ముందు, ఇట్లా చెప్తారు కదా. అట్లా ప్రీతములను కోల్పోయి, కాబట్టి ఆ బాధను తట్టుకోలేక చెడు మార్గం పట్టేవాళ్ళు ఉంటారు కదా, వారు ఒంటరులు కారని మేము హామీ ఇస్తున్నాము. చివరిగా ఇప్పుడు సందేశము ఇవ్వండి అంటే వీళ్ళు చెప్తున్నారనమాట. కాబట్టి ప్రీతములు కోల్పోయిన వారు ఎందరో సదాత్మలు ఉంటారు కదా, మంచి ఆత్మలు, ఆ బాధను తట్టుకోలేక చెడు మార్గంలోకి వస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒంటరి అంటే వాళ్ళ అబ్బాయిలు వీళ్ళకి ఏం చెప్పారు, మీరు ఒంటరి వాళ్ళు కదమ్మా, మేము మీతోనే ఉన్నాం, మీ దగ్గర ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే మీకు ఇంకా దగ్గరగా ఉన్నాం అని అలా చెప్పారు. అలాగా ఈవిడ కూడా అలాంటి వారికి మీరు ఒంటరులు కారని మేము హామీ ఇస్తున్నాము. వారి ప్రీతములు ఇంకా వారితోనే ఉన్నారు, కాబట్టి ఆత్మలోకం నుంచి వారిని కాపాడుతూ ఉన్నారు. అలాగే ఎన్నో ఏళ్ల కిందట విస్పి నాకు చెప్పిన విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏం చెప్పాడు విస్పి ఇక్కడ, మీరు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు, మీ ప్రీతములు మీతోనే ఉన్నారు, మీకు సహాయం చేస్తూ ఉన్నారు, ఆత్మలోకం నుంచి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు, ఆత్మలోకంలోకి వెళ్ళినా కాపాడుతూ ఉన్నారు అని ఎన్నో ఏళ్ల కిందట విస్పి నాకు చెప్పిన విషయాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు అంటున్నారు. నిజమైన అసలైన ప్రేమ ఎప్పుడూ చనిపోదు. నిజమైన అసలైన ప్రేమ ఎప్పుడు చనిపోదు. భూలోకంలో మీరు చనిపోయిన తర్వాత కూడా ప్రేమ చావు కన్నా గొప్పది, ప్రేమ శాశ్వతము. మృత్యువు ఒక పరివర్తన మాత్రమే. ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మృత్యువు ఏది గొప్పదేమీ కాదు, ప్రేమ మాత్రం విశిష్టమైనది అని చెప్తున్నారు. కాబట్టి సందేశము ఎంత చక్కగా ఇచ్చారు కదా. విస్పీరతులు ఏం చెప్పారో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సరే, ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. లాస్ట్కి ఇవాళ లాస్ట్ రోజు అయిపోయింది, పర్మిషన్ అడిగి వచ్చాను. ఓకే మేడం. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఆవిడ సందేశం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన పదాలు కొన్ని ఇచ్చారు మనకి, ఆ ముఖ్యమైన పదాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొంచెం నేను టైం ఎందుకు తీసుకుంటున్నానంటే, లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ అక్షరం మార్పు, ఇది అయిపోగానే ఖుర్షిద్ డైరెక్ట్గా అంటే విస్పీరతో ఇచ్చిన సమాధానాలు చెప్పేసుకున్నాం, మీ బుక్ అయిపోయింది వాళ్ళకి. కానీ నేనేం చేస్తున్నా అంటే ఈరోజు కొంచెం టైం తీసుకొని కంప్లీట్ చేసేద్దాం ఈ బుక్ అని, కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మనకు ఇంకా పావు గంటలో మనకి అయిపోతుంది, కాబట్టి అందరూ కొంచెం వినండి. మన టైం అయితే అయిపోయింది, 3:00 4 దాకే. సరే, ముందే చెప్పమని అనౌన్స్ చేయమని చెప్పారు, నేను మర్చిపోయాను. కాబట్టి ఇంకొక పావు గంటలో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇక్కడ లాస్ట్లో ఏంటంటే ముఖ్యమైన పదాలు కొన్ని ఇచ్చారు, అవేంటో మనం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఇవన్నీ తెలిసినయే, ఇంతకు ముందు పేజీల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ పదాలు ఏంటో చదువుతాను, ఓకేనా. ఆకాశిక రికార్డులు తెలుసు కదా, మనంతా చిత్రగుప్త చిట్టాలాగా అన్ని అక్కడ ఆకాశిక పాపాల పుణ్యాల చిట్టా అంతా అక్కడ రికార్డ్ అవుతుంది. ఇంకా అంటే దేవదూతల గురించి తెలుసుకున్నాం కదా, ఆవరణలు ఉంటాయని, అక్కడ ఒక్కో ఆవరణకి ఒక్కో దేవదూత ఉంటారని, దాని గురించి. ప్రేతలాత్మ లోకం అని తెలుసుకున్నాం కదా, ఈ ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ప్రేతాత్మ కూడా ఉంటుంది అనమాట. ఆత్మ శరీరం కంటే ప్రేతాత్మ శరీరం ఉంటుందంట, దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. మరి ప్రేతాత్మ సత్తల గురించి, అలాగే తేజోవలయం గురించి, ప్రయత్న లేఖనం అంటే ఆటో రేటింగ్ గురించి, చేతబడి గురించి. అంటే చేతబడి అంటే ఏం లేదు, ఇదే శక్తిని చెడుగా ఉపయోగిస్తే చేతపడేది, వ్యతిరేక శక్తులుగా. మంచిగా ఉపయోగిస్తే ఎట్లా, రావణాసురుడు ఏం చేస్తాడు, రావణుడు ఏం చేస్తాడు, అసలు అదే శక్తిని. అమావాస్య పౌర్ణమికి ఏమీ తేడా లేదు. కాబట్టి ఈ శక్తులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చెడ్డవాళ్ళు చెడుకు ఉపయోగిస్తే మంచివాళ్ళు మంచిగా, ఆ చెడ్డగా ఉపయోగించే శక్తినే మనం చేతపడి అని చెప్పుకోవచ్చు. మరి మార్గము అంటే ఆత్మలోకం వాడు భూలోకం వారితో మాట్లాడడానికి ఉపయోగించే మాధ్యము, మీడియం అనమాట. దాన్ని ఏమంటారు, అంతఃకరణ అంతరాత్మ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు అంటే అంతఃకరణ అంతరాత్మ అని మనం ఉపచేతనాత్మక మనసు అని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. అయితే అతీంద్రియ గ్రహణ శక్తి, ఈఎస్పి అంటారు దీన్ని. అంటే ఏంటంటే అతీంద్రియ అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, రుచి స్పర్శ వాసన ఇవన్నీ, దాన్ని ఆ ఇంద్రియాలు అతీంద్రియం అంటే దీనికి మించిన శక్తి అనమాట. తర్వాత దెయ్యాలు అని చెప్పుకున్నాం కదా, ఇప్పటిదాకా అదే చెప్పుకున్నాం కదా, ప్రేతాత్మల గురించి, దెయ్యాల గురించి, ఫిట్స్ గురించి. వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ నుంచి చేయడానికి, రక్షించుకోవడానికి, వాళ్ళని భయపెట్టడానికి వాడుతుంటారని. కాబట్టి ఇలా దెయ్యాలు ప్రేతాత్మలు అనమాట.
ఇంకేంటే సమూహాత్మలు, అంటే సమూహంగా మనం ఒక కుటుంబం లాగా దిగుతాము, మళ్ళీ 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 అదే కుటుంబంలో జన్మిస్తూ ఉంటాం, గ్రూప్ సోల్స్ గా వస్తాము, చనిపోతాం, మళ్ళీ ఆ కుటుంబంలో పుడుతుంటాం, మళ్ళీ మనవరాలుగా పుడతాం, మనవడుగా పుడతాం, అట్లా అన్నమాట. కాబట్టి ఇదంతా మనం చదువుకున్న విషయాలే. మళ్ళీ ఇంకేంటి సమాచార మందిరం, మనం అక్కడికి వెళ్ళాక మనకి సమాచార మందిరం ఒకటి ఉంటుందని తెలుసుకున్నాం కదా. రెస్ట్ రూమ్ ఉంటుంది, తర్వాత సమాచారం మనం అంతా అక్కడ గురించి సమాచారం అవగాహన కోసం చెప్తూ ఉంటారు. తర్వాత జ్ఞాన మందిరం, మనకి ఏంటి మన పరిస్థితి ఏంటి, మన తర్వాత ఏంటి అని మనం చెప్పాం కదా, ఆలీ సినిమాల భవిష్యవాణి అన్నట్టుగా ఆ జ్ఞాన మందిరంలో ఇవన్నీ చెప్తారనమాట మనకి. తర్వాత స్మృతుల మందిరం, మన జ్ఞాపకాల మందిరం కూడా ఒకటి ఉంటుంది, పైలోకంలో ఏముంటాయో చూడండి. తర్వాత ఉన్నత సదాత్మలు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఉన్న 7 ఆవరణలో ఉంటారనమాట. ఆ ఆవరణలోనే ఉన్నత సదాత్మ అనమాట. ఏ ఆవరణకి ఆవరణకి ఒక, అంటే ఒక పాలకుడు ఉంటాడు కదా, రాజు లేదా అధిపతి, ఆ ఆవరణలో ఉన్నత సదాత్మ అంటారు అనమాట. ప్రతిదానికి కూడా ఈ విశ్వం నుంచి వచ్చిన పూర్ణాత్మ ఆ పూర్ణాత్మగా ఉంటారట. అయితే అత్యున్నత సదాత్మ 7వ ఆవరణలో ఉంటారు. ఈ ఇతర ఆవరణలో పాలకుడు, రాజు, అధిపతి, తర్వాత విశ్వం నుంచి వచ్చిన సంపూర్ణాత్మ అని కూడా చెప్పుకోవచ్చు అంట. ఇంకా ఉన్నత ఆత్మ అంటే ఉపచేతనాత్మ మనసు అంట. అంతఃప్రేరణ, తర్వాత కర్మ, తర్వాత లింకు, తర్వాత గురువు, వాహకము, భూమి నుంచి ఆత్మలో సంభాషించుకున్న మీడియం. ఇప్పుడు మనం విస్పీరతో మాట్లాడుతుంటే కౌశిక్ భావన గారి గురించి మనం అంటే అట్లా వాహకము, మీడియం అని కూడా అంటారు అనమాట. తర్వాత ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఆలోచనలు మాటల చేత వెనుక నిజమైన ఉద్దేశం, కారణం, ప్రేమ శక్తి అన్నమాట. తర్వాత గత జన్మ స్మృతి, ఒక ఆత్మ గత జన్మ సంఘటన లేకపోతే ఏదన్నా భావం గుర్తు రావడం అనమాట. ప్రవక్త, మనకు తెలుసు కదా, మనకి ప్రవక్తలు అంటే ఏంటో తెలుసు. మన ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, పాస్టర్స్ అంటారు కదా, ప్రవక్తలు అంటారు కదా, ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా. హిందువులకు కూడా మన మన ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు ఇవన్నీ ఉంటారు కదా, చాగంటి వారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవక్తలు అని చెప్పుకోవచ్చు. కాకపోతే మార్గదర్శిగా దేవుడు అంట ఉన్నత విశ్వం నుంచి ఎంతో ఉన్నత ఆత్మను భూలోకాలకు పంపుతాడంట, వాళ్ళనే ప్రవక్తలు అంటామన్నమాట. ఈ ప్రవక్తలు భూలోకంలోని వారికి ఆధ్యాత్మిక మెరుగయ్యేలాగా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారట. ప్రవక్తలు భూలోకానికి అరుదుగా వస్తారు, భూగ్రహంలో ఆధ్యాత్మిక సంక్షోభం ఏర్పడినప్పుడే వాళ్ళు వస్తారు. కాకపోతే యుగ మార్పిడి జరిగే టైంలో సంక్షోభానికి లోనైనప్పుడు, ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు బ్రహ్మంగారు ఎలా వచ్చారు, మరి జీసస్ ఎలా వచ్చారు, మరి షిరిడి సాయిబాబా, పుట్టపర్తి బాబా, మన పత్రి సారు, అలా అనమాట, అట్లా వస్తారట. మరి ఆవరణల గురించి మనం తెలుసుకున్నాం కదా, ఆత్మలోకంలో 7 ఆవరణలు ఉంటాయని, 1వ ఆవరణ అన్నిటికన్నా కింద ఉంటుందని, దానికన్నా కూడా కింద 0 ఆవరణ ఉంటుందని, మరి 7వ ఆవరణ అన్నిటికన్నా పైన ఉంటుందని తెలుసుకున్నాం కదా, దాని గురించి. తర్వాత ఏంటంటే ఆత్మలతో ఆధ్యాత్మిక సమావేశం కూడా ఉంటుంది అనమాట అక్కడ, దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ చనిపోయిన ఆత్మలు వెళ్తారు, వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని గ్రూప్లో అట్లా ప్రీతములతో మాట్లాడుకునే వాళ్ళు, లేదా ఇతర ప్రకృతి శక్తులతో మాట్లాడాలనుకునే వ్యక్తుల సమూహము. అంటే ఈ సమూహానికి ఆత్మకి మధ్య ఏముంటుందంటే ఒక వ్యక్తి మాత్రమే వాహకంగా ఉండి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారట. అలా అంటే మనం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం చూడండి, ఈ సమూహాలతో రకరకాల పనులు చెప్పే వాళ్ళకందరికీ ఒక ఆర్గనైజర్ ఎలా ఉంటారో అలా అనమాట. అయితే అక్షం మారడం అంటే మనం ఇప్పుడే నెక్స్ట్ ఇంతకు ముందు పేజీల్లోనే చదువుకున్నాం కదా, ఇంతకు ముందు నెక్స్ట్ ఒక నిమిషము ఒక అరగంట ముందు దైవ అంటే అక్షం మారడం అంటే దైవ నియమాలను ఎలా తయారు చేశారు. మనుషులు ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నప్పుడు, నిర్దిష్ట పరిమితి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు వారు తప్పుదారిలో వెళ్తున్నారని ప్రకృతి వారికి హెచ్చరికలు జారీ చేస్తుంది, హెచ్చరికలు. కాబట్టి ఒకవేళ మనుషులు మారకపోతే శుద్ధి ప్రక్రియ ద్వారా ప్రకృతి మన సమతుల్యాన్ని సరిచేస్తుంది, కాబట్టి అసమతుల్యాన్ని సరిచేస్తుంది. శుద్ధి ప్రక్రియను ప్రకృతి చేపడుతుంది కనుక భూ అక్షం మారినప్పుడు ధ్రువాలు మారే విధంగా ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని మనం ఇంతకు ముందు ఒక అరగంట ముందు చెప్పుకున్నాం కదా. అదే మళ్ళీ అంటే ఇదంతా రిపీటెడ్ గానే ఉంది కాబట్టి నేను ఆ పదాలు మాత్రమే కొంచెం వివరించాలి అనుకున్నవి మాత్రమే వివరంగా చెప్తున్నా. అదే వెండి రజ్జు అంటే మనకు తెలుసు కదా, సిల్వర్ కార్డ్. మన బొడ్డుకి తల్లి పేగు బిడ్డ పేగు ఎలా ఉంటుందో సంబంధం, అలాగా మన సిల్వర్ కార్డ్ అనేది ఆ మన పూర్ణాత్మకి మనకి కలిపి ఉంటుంది అనమాట, వెండిలాగా మెరుస్తూ ఉంటుంది అనమాట, సిల్వర్ కార్డ్ అంటాం దాన్ని. ఇక్కడ వెండి రజ్జువు అని ఇచ్చారు. అది కట్ అయితే చనిపోయినట్టు. మనం నిద్రలో రోజు దాంతో పాటు వెళ్ళి ఆత్మలోకాలన్నీ తిరిగి వస్తాం, మన ప్రీతములు కలుసుకొని వస్తాం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అది కట్ అయితే మాత్రం మృత్యు అన్నట్టు. మనకు ఉదాహరణకు చెప్పాలంటే ఒకసారి చూడండి, మనం ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం కదా, అంటే ఆత్మలోకం వెళ్ళిపోయిన మనం వెళ్ళి హాస్టల్ ట్రావెల్ చేసేస్తాం నిద్రలో, ఏదో మనకు ఎవరో పిలుస్తున్నట్టు తలుపు చెప్పడినట్టు గప్పుకొని వచ్చేసి ఉలిక్కి పడతాం అనమాట. అట్లాంటి మన అందరికి ఒక కుదుపు అప్పుడే నిద్రలోకి వెళ్తుండగా జరుగుతుంటది. ఇది అది వచ్చేసేయడం అనమాట మనలోకి గప్పుకొని, మన హాస్టల్ ట్రావెల్ చేస్తూ మన ఆత్మ మనలోకి చేరడం అనమాట. అలాంటప్పుడు ఇది జరుగుతుంది. దీన్ని వెండి రజువు లేకపోతే సిల్వర్ కార్డు అంటారు. ఈ ఆత్మకు భౌతిక శరీరానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వెలుగు కిరణం అని కూడా ఈ వెండి రజ్జు అని చెప్పొచ్చు.
అయితే ఆత్మ అంట, శాశ్వతమైన ఆత్మ ఏంటంటే శరీరం అన్నమాట. ఆత్మ శరీరం. భూలోక భౌతిక మనసు చెప్పినట్టు నడుచుకునే భౌతిక శరీరం ఎలా ఉంటుందో ఈ ఆత్మ కూడా అలాగే శాశ్వతమైన మీ ఆత్మ శరీరము అలా ఉంటుంది. దీనిని మీరు ఏం చేస్తారంటే ఏమనుకుంటారంటే ఉపచేతనాత్మ మనసు నడిపిస్తుంది. చెప్పుకున్నాం కదా, ఉపచేతనాత్మక మనసు అంటే ఏంటి? అంతరాత్మ అని చెప్పుకున్నాం కదా, అదనమాట. ఆత్మ లక్ష్యాలు అంటే గుణాలు, సానుకూల ప్రతికూల వ్యతిరేక లక్షణాలు ఉంటాయి కదా, వీటిని ఎన్నో జన్మల ద్వారా ఆత్మ పొందుపరుచుకుంటూ ఉంటుంది. దీనిని ఆత్మ లక్షణాలు అంటాం. మరి ఆత్మనామం ఏంటి? ఆత్మ సృష్టించినప్పుడు ప్రతి ఆత్మకు ఒక పేరు పెట్టడం జరుగుతుందంట. మరి ఆత్మ ఎలా రెండుగా విభజించబడుతుందో పేరు కూడా అలాగేనంట. మీరు మీరు ఉన్నంత కాలం కూడా ఇది ఉండిపోతుందంట. కాబట్టి ఆత్మనామం కింద మీరు చేసే పనులన్నీ ఆకాశిక రికార్డులో నమోదు చేయడం జరుగుతుందంట. ఆ ఆత్మనామం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అయితే ఆత్మలో ఒక ఆత్మ అంటే మీరు ఆత్మలో మీ ఆత్మ మీ అంతరాత్మ రెండు ఉంటాయన్నమాట. ఆత్మ ఉంటుంది, ఆత్మలో అంతరాత్మ కూడా. అంతరాత్మ ఏం చేస్తుంది? మన మనసు పనే మాట విని చెడ్డ పని చేస్తే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. ఇక్కడ ఆత్మలోనే అంతరాత్మ ఉంటుందని చెప్తున్నారు. మరి ఆత్మ మార్గదర్శకులు. ఈ ఆత్మ మార్గదర్శకులు అంటే చెప్పాం కదా, ప్రతి భూలోకంలో ఉండే ఆత్మకు ఆత్మలోకంలో ఒక సంరక్షకుడు ఉంటాడని. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన భూలోకంలో ఆత్మ వాళ్ళు మనకు మార్గదర్శకంగా ఉంటారని. మరి ఈ సంరక్షణని మా ఆత్మ మార్గదర్శి అంటారని చెప్పుకున్నాం కదా, దాని గురించి అనమాట. మరి ఆత్మలోకం గురించి ఏంటంటే మన అసలైన ఇల్లు, మన నిజ నివాసం అనే పాటలో చెప్పుకున్నాం కదా, అదనమాట. మన అసలైన ఇల్లు ఇది 7 ఆవరణలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ప్రతి ఆవరణలో 10 దశలు ఉంటాయి. 4 ఆవరణ 10 దశలు ఉంటాయి, 5 ఆవరణ 10 దశలు ఉంటాయి, 7 అట్లా అన్ని ఆవరణలకు ఒక 10 దశలు ఉంటాయట మళ్ళీ. మరి ఉపచేతనాత్మ మనసు అంటే మరి అంతరాత్మే కదా. ఉన్నతాత్మ అనొచ్చు, ఆంతరిక వాణి అనొచ్చు. ఇది మీ అసలైన అంతరాత్మ, ఆధ్యాత్మిక మనసు అంతరాత్మ. నిజమైన ఆధ్యాత్మిక మనసు అంటే మీ అంతరాత్మే అని చెప్తున్నారు. మీ ఆత్మకు మార్గదర్శకం ఇస్తూ ఉంటుంది మీ లోపల ఉన్న అంతరాత్మ. దాన్ని ఉపచేతనాత్మక మనసు. చాలా రిపీటెడ్గా వచ్చింది కదా మనకి ఈ బుక్లో అంతరాత్మ గురించి. దాని గురించి చెప్తున్నారు. టెలిపతి గురించి చెప్పుకున్నాం కదా. టెలిపతి ఏంటంటే మనసు ద్వారా, మైండ్ ద్వారా సందేశాలు తీసుకోవడం, అట్లా అనమాట. అంటే ఆత్మసత్తాల నుంచి ప్రొజెక్ట్ చేయబడిన ఆలోచనలు సందేశాల రూపంలో గ్రహించగల సామర్థ్యాన్ని టెలిపతి అని అంటారు అనమాట. ఈ సందేశాలు అంతరాత్మ మనసే గ్రహిస్తుంది, మామూలు భౌతికమైన మనసు గ్రహించదు అనమాట. చూడండి, 4-5 దశ నుంచి 4వ ఆవరణ 5వ దశ నుంచి ఆత్మ మానవ లోకంలో ప్రయాణం మొదలు పెడుతుంది. చెప్పుకున్నాం కదా, 4వ ఆవరణ నుంచి ఆత్మలు మానవ లోకానికి ప్రయాణం ఆరంభిస్తాయంట. అప్పుడు దాకా మానవ జన్మ ఉండదు. 4వ ఆవరణ నుంచే మానవ జన్మను మొదలైతాయని చెప్పుకున్నాం కదా, అది 5వ దశ నుంచి. కాబట్టి అలా ప్రారంభించినప్పుడు రెండుగా విభజించబడుతుందని చెప్పుకున్నాం, ఒక మగాత్మ, ఒక ఆడాత్మ. ఈ రెండు ఆత్మలు ఏమంటే విడివిడిగానే ఉంటాయి. 7వ ఆవరణ 9వ దశలోకి చేరే వరకు విడిగానే ఉంటాయి. అంటే ఇవి 4వ ఆవరణలో 5వ దశలో మొదలయ్యి 7వ ఆవరణ 9వ దశ చేరే వరకు విడిగానే ఉంటాయంట. తమ భూలోక ప్రయాణాన్ని విడివిడిగా కొనసాగిస్తూనే ఉంటాయంట. అక్కడ మళ్ళీ రెండు కలిసి ఒకే పూర్ణాత్మగా మారి తర్వాత విశ్వానికి చేరుతుందంట. కాబట్టి ఇంకా స్పందనలు ఏంటంటే వైబ్రేషన్స్ అంటాం కదా. సజీవమైన నిర్జీవమైనా సరే ప్రతి వస్తువుకు స్పందన ఉంటుందంట. సజీవంగా ఉన్న మనకైనా, నిర్జీవంగా కుర్చీ, టేబుల్, ఏట్లకైనా సరే స్పందన అనేది ఉంటుందంట. వివిధ వేగాల్లో ప్రవహించే శక్తి తరచుదనం ఉంటుందట వీళ్ళకి. అయితే ఈ స్పందనలు మంచివి చెడ్డవి రెండు ఉండొచ్చంట. కానీ మంచి స్పందన మీకు సుఖంగా సానుకూలంగా అనిపిస్తుందంట, చెడు స్పందన ఏమో అసౌకర్యంగా ప్రతికూలంగా అనిపిస్తుందంట. వీటిని ఏమంటారంటే, మీరు సదాత్మలైతే గనక మన అంతరాత్మ మనసు తెలుసుకొని వీటినే గుర్తించగలదు. మనం గనక మంచి ఆత్మలైతే మన అంతరాత్మ ద్వారా వీటిని గుర్తిస్తామంట. మరి సదాత్మ ప్రవేశం ఎలా జరుగుతుంది అని అంటే, ఈ సదాత్మ ప్రవేశం గురించి భూలోకంలో మీరు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, క్లిష్టమైన పరిస్థితి, అది రకరకాల ఇష్యూస్ కావచ్చు, బయట సంఘపరంగా కావచ్చు, ప్రపంచకంలో, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, సంసార పరంగా కావచ్చు, రకరకాల తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మీరు సన్మార్గంలోనే ఉంటే గనక, వీటిని అన్ని తట్టుకొని కూడా మీరు అలా మంచి మార్గంలోనే ఉంటే గనక ఆత్మలోకం నుంచి ఒక సదాత్మ వచ్చి మీ శరీరంలో చేరి మీ కష్టకాలం పూర్తయ్యేంత వరకు ఉండి సాయం చేస్తుందంట. చూడండి, మనం ఎంత అదృష్టవంతులమో. కాబట్టి మనం భయపడక్కర్లేదు. మన క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక సదాత్మ మన లోపలికి ప్రవేశిస్తుందట. కష్టకాలం పూర్తయ్యేదాకా మనతోనే ఉండి, అందుకే ఒక్కొక్కసారి మనకి ఎంత కష్టమైన భయమేదు, బాధ రాదు, నవ్వుతూనే ఉంటాం, నా ధైర్యంగా ఎదుర్కొంటాం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది, ఎప్పుడన్నా ఒకసారి అనమాట జరుగుతుందంట. చాలా వ్యతిరేకమైతేను తప్ప ఇలా జరగదంట. అంటే మరీ తట్టుకోలేకపోతే తప్ప ఇది జరగదంటున్నారు. ఇక్కడేమో కొన్ని బుక్స్ పేర్లు ఇచ్చారు, అన్నీ కూడా
ట్రాన్స్లేటెడ్ బుక్సే ఉన్నాయి. కాబట్టి ఇంకా చివరగా ఏం సందేశం ఇస్తున్నారంటే మనకి ఖుర్షిద్ అంటే ఎప్పుడు ఆధ్యాత్మిక సులభమైన విషయమే, దీనిలోకి లోతుగా వెళ్ళవద్దు అని చెప్తున్నారంట. ఆధ్యాత్మికం అనేది చాలా సులువైన విషయం, కానీ లోతుగా వెళ్ళిపోయి పిచ్చోళ్ళు అయిపోకండి అని చెప్తున్నారనమాట, అని చెప్పేవారట. అయితే ఖుర్షిద్ అంటే ఇక్కడ మనం విస్పీ రజితో పాటు వాళ్ళ ఫ్రెండ్ పేరు ఇచ్చారు కదా, వీళ్ళందరూ మీరు ఎలా ఉండేవారు అని. అక్కడ చదువుకున్నాం కదా, ఆ అతని పేరు కూడా ఏదో చదువుకున్నాం మనం, విస్పీ రతులు. వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, అతను అనమాట. అంటే ఖుర్షిద్ గురించి చెప్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఆంటీ అంటే విస్పీ రతు గురించి, వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు. విస్పీ రతు వాళ్ళ ఫ్రెండ్ ఖుర్షిద్ అతని పేరు ఇక్కడ ఇవ్వలేదు మనకి. ఖుర్షిద్ ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది సులభమైన విషయమే, దాన్ని లోతుగా వెళ్ళకండి అని చెప్పేవాళ్ళట. ఆధ్యాత్మికత అంటే పర్వతాల మీదకి పోవడం కాదు, పారిపోవడం కాదు, ప్రజల మధ్యలో ఉంటూనే, సమస్యలను ఎదుర్కొంటూనే మీ విధులు బాధ్యతలు పూర్తి చేస్తూ జీవించటమాట. కాబట్టి భూలోకంలో మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయడానికి సంబంధించింది ఇది. ఈ సున్నితమైన సంతులనాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది చివరి సందేశంగా చెప్తున్నారు. ఆధ్యాత్మికత గురించి 1000 పుస్తకాలు చదివితేనో, ఆధ్యాత్మిక ప్రధాన ఉద్దేశాలైన నిస్వార్థమైన సేవ, నిజమైన ఆచరణలు వదిలి ఆధ్యాత్మిక సమూహంలో చేరితేనో ఆధ్యాత్మికలు అవలేరు మీరు. మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా విచక్షణతో వడపోసి ఏది రైటో ఏది తప్పో అంతా ప్రేరణతో గ్రహించాలి. పుస్తకాలలో జ్ఞానం గురించి ఛాందసంగా ఆలోచించడంతో ఉపయోగం లేదు. అంతా మీకే తెలుసునని అనుకోనేలా మీ అహానికి అనుమతి ఇవ్వకూడదు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి చూడాలి. చాలా మంది తాము చదివిందే నిజం అనుకొని చెప్పింది ఆచరించకుండా తమని తాము టీచర్లుగా చెప్పుకుంటారు. చూడండి, ఎంత ప్రమాదం కూడా ఉంది. వాళ్ళు పెద్ద చెప్పేస్తున్నామని మేమే గొప్ప టీచర్లమని చెప్పేది మాత్రం ఆచరించరంట. కొంతమంది తెలిసి ఆచరించరు, కొంతమంది తెలియక ఆచరించరు. అది ఇంప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఆచరించరు, కొంతమంది తెలుసు కూడా బద్ధకం, అంటే పోస్ట్ పోన్ మెంటాలిటీయో ఇంకేదో ఉండి వాళ్ళు ఆచరించరంట. కాబట్టి ఇలాగా చెప్పుకోకండి ఆధ్యాత్మిక టీచర్లమని, అహం వల్ల జరుగుతుంది ఇదంతా. కాబట్టి మనిషికి సంభవించే పెద్ద పతనం ఇది. కాబట్టి మిమ్మల్ని ఆధ్యాత్మికులుగా తయారు చేసేది మీ పని. నిజాయితీగా నిస్వార్థంగా చేసే పని వల్ల నిజమైన మార్పు వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తయారు చేసేదే మీ పని. మనల్ని మనం ఆధ్యాత్మికంగా తయారు చేసుకోవాలి. నిజాయితీగా నిశ్శబ్దంగా చేసే ఈ పని వల్లే నిజమైన మార్పు వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న దయార్ద్రమైన పనులు, అంటే ఖుర్షిద్ బాగా ఇష్టము చిన్న చిన్న దయార్ద్రమైన పనులట. అంటే దయతో కూడిన పనులు, చిన్న చిన్నవి అనమాట. అలాంటి ఇష్టం అంట. ఏ సమస్య గురించి అయినా కొద్దిగా పూర్తి విశ్వాసంతో పని చేయమని చెప్పేవారంట. ఏ సమస్య అయినా సరే కొంచెం కొంచెం పూర్తి విశ్వాసంతో పని చేయమని చెప్పేవారట. కొంచెం కొంచెంగా చేయమని చెప్పేవారంట. ఆధ్యాత్మికత నిదానంగా అలవడుతుంది, కానీ ఖచ్చితంగా ఎదుగుదల అయితే ఉంటుంది. ఆధ్యాత్మికత ఇలా కళ్ళు మూసి తెరిచేలాగానే వితిన్ సెకండ్లో వచ్చేది, నిదానంగానే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎదుగుదల మాత్రం ఉంటుంది అని చెప్తున్నారు. మన అందరిలో లోపాలు ఉంటాయి. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఈ క్లాసులు చెప్పేస్తున్నామని, లేకపోతే ఏదో సేవ చేసేస్తున్నామని, పిరమిడ్లు కట్టేమని ఎవరు గొప్పవారు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన మార్గంలో ఉన్నాము, ఇంకా ఎదగలేదు, తెలుసుకుంటూ ఉన్నాము. టీచర్స్ గానే, ఇంకా స్టూడెంట్స్ గానే ఉన్నాం మనము. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కాబట్టి మన అందరిలో లోపాలు ఉంటాయి, మనందరం తప్పులు చేస్తాం. మనల్ని మనం ఇతరులను కూడా క్షమించుకుంటూ మరి మనల్ని మనం క్షమించుకుంటూ నిరంతరం మరింత ముందు సాగుతూ మన లక్ష్యాలను సాధించాలి మనము. కాబట్టి దేవుడు ఆయన పంపే దేవదూతల సహాయంతో మనం దీనిని చేయగలము. మనం చెప్తున్నాం కదా, మన చుట్టూరునే దేవదూతలు ఉంటారు, సదాత్మలు ఉంటారు మనకు సాయం చేయడానికి. ఎప్పుడైతే ధ్యానం వేడల్లో వేడి పెట్టుకొని కాళ్ళు రెండు క్రైసిస్ ఇలా కూర్చున్నామో 2 గంధర్వులు ఇవ్వబడతారని ముందే చదువు మన ఫస్టే ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మన చుట్టూ సదాత్మలు ఉంటారని, మన చుట్టూ గైడెన్స్ ఇవ్వడానికి ఉంటారని, ఉన్నతాత్మలు ఉంటారని, దేవదూతలు ఉంటారని, ఇది మళ్ళీ పదే పదే చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. కాబట్టి మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి మనల్ని మనం ఇతరులను కూడా క్షమించుకుంటూ నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి. మన లక్ష్యాన్ని సాధించాలి. ఆయన పంపే, అంటే దేవుడు పంపే దేవదూతల సాయంతో మనం దీనిని చేయగలం. మనకేమీ కష్టమే కాదనమాట. ఎందుకంటే దైవదూతలు ఉంటారు మనకి. వాళ్ళు మార్గదర్శకం ఆలోచనల రూపంలో ఇవ్వచ్చు, మరి చెవిలో మన ధ్యానంలో మాటలా వినపడుతూ ఉంటాయి కదా, ఆ సందేశాలు ఇస్తూ జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు. మన చుట్టూ మాత్రం ఎప్పుడు మనల్ని రక్షించడానికి దేవదూతలు సదాత్మలు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకేం చెప్తానంటే, ఎలాగైతే గొంగళి పురుగు గూడును పగలగొట్టి బయటకు సీతాకోక చిలకలా మారి ఎగురుతూ వస్తుందో, అలాగే మీ ఆత్మ కూడా సృష్టికర్తలో లీనమయ్యే వరకు
భౌతిక పరిమితులను బద్దలు కొట్టి స్వేచ్ఛగా ఉన్నత ఆవరణలోకి ఎగురుతూనే ఉంటుంది. నా దారి ఎడారి నా పేరు బికారిలో ఉంటుంది కదా, అంతవరకు నేను ఒక నిరంతర సంచారిని లాస్ట్ చరణంలో వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. మనం ఉన్నత ఆవరణ ఎదిగే వరకు కూడా ఆ గొంగళపురికి ఎలా అయితే బద్దలు కొట్టుకొని సీతాకోచిలకలా మారుతుందో అలా అయ్యే వరకు కూడా దేవుడు మనల్ని చల్లగా చూడాలని కోరుతూ షయామక్ అంటే వాళ్ళ భాషలో, వాళ్ళ ఏం భాష, గుజరాత్ కదా, వాళ్ళ భాషలో షయామక్ అంటే ఆశీర్వాదం ఇస్తున్నారు అనమాట. ఎవరు? ఖుర్షిద్ మేడం తరపున వాళ్ళ విస్పిరత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఆంటీ గురించి చెప్తున్నారు. మరి ఇక్కడ రచయిత ఎవరు? విస్పిరత్ వాళ్ళ అమ్మాయిన ఖుర్షిద్ భావనగరి. మరి రచయిత గురించి మనం తెలుసుకోవాలి కదా. మరి ఎంత చదువుకున్న విస్పిరతులు అక్కడి నుంచి ఏ సందేశం ఇచ్చారు, వాళ్ళ అమ్మ ద్వారా ఎలా ఈ బుక్ రాయించారు, మనందరికీ జీవాత్మ ప్రపంచ నియమాలు ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఈ ఖుర్షిద్ భావన గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉందన్నమాట. అక్కడ రచయిత గురించి ఇక్కడ ఇచ్చారు, ఏంటో చూద్దాం. ఖుర్షిద్ భావనగరి భారతదేశంలోని ముంబైలో 1925లో జన్మించారంట. టీచర్గా కానీ, మానసిక శాస్త్రవేత్తగా కానీ, డిటెక్టివ్గా కానీ కావాలని బాల్యంలో కలలు కన్నారు. మనం చిన్నప్పుడు అలా అవ్వాలి ఇలా అవ్వాలని టీనేజ్లో వచ్చా అనుకుంటాం. తీరా మన భవిష్యత్తు మొదలయ్యే టయానికి మనం ఏది కావాలో అదే అవుతాం, మనకి ఏది అవసరమో అదే అవుతాం. అయ్యో అలా అంటే ఆధ్యాత్మికంగా రానప్పుడు అలా అవ్వాలనుకున్నామే ఇలా అవ్వలేదే అనే బాధ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక వచ్చాక అర్థమవుతుంది దేవుడు మనకి ఏది మంచో అదే ఇస్తాడు, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు అని. కాబట్టి ఈవిడికి ఇలా ఉండేదట. మానసిక శాస్త్రవేత్త అవ్వాలని, లేకపోతే టీచర్ అవ్వాలని, డిటెక్టివ్ అవ్వాలని బాల్యంలో కలలు కన్నారంట ఈవిడ. తోట పని, వంట చేయటం, సంగీతం ఆమె అభిరుచులంట. హవాయి గిటార్ అంటే చాలా ఇష్టం అంటే ఈవిడికి. క్రికెట్ కూడా బాగా చూసేవారట. అయితే 1949లో రూమీ భావనగర్ని అంటే విస్పిరత్ వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకున్నారట. వీరికి 2 కుమారులు, తెలుసు కదా మనకి, విస్పి, రతు. కుటుంబం అంతా అమితంగా ఇష్టపడేది ఏంటంటే ఆటోమొబైల్స్, డ్రైవింగ్ అంటే తనకు చాలా ఇష్టమని గుర్తించారట. అలాగే 1980లో కుమారులు 2 కారు ప్రమాదంలో చనిపోయాక అలా చనిపోయారట. ఆ తర్వాత నుంచి ఆమె వారితో అప్రయత్న లేఖనం అంటే ఆటో రైటింగ్ ఆ ప్రక్రియ ద్వారా మాట్లాడడం ప్రారంభించారంట. మరి అలా మాట్లాడడం ద్వారానే మనకి బుక్ వచ్చింది. అట్లా అనమాట ప్రారంభించారంట. ఇంకా తర్వాత ఏంటంటే భూలోకంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ఈవిడ ధ్యేయం అని కొడుకులు ఆమెకు చెప్పారు. అంటే ఈవిడ చిన్నప్పుడు ఏం కలగనేవారు? డిటెక్టివ్ అవ్వాలని, అలా అవ్వాలని, టీచర్ అవ్వాలని. ఆ తర్వాత ఏమైంది? కొడుకులు పెరిగి పెద్ద కరెక్ట్గా 30-31 ఏళ్ళు వచ్చేసరికి సడన్గా చనిపోవటం, వీళ్ళు విరక్తిగా ఉండడం, దేవుడి మీద విశ్వాసం కోల్పోవటం. ఇక వీళ్ళు కూడా ఎందుకు బతకటం, ఎదిగిన కొడుకులు చనిపోయాక నేను అంటే తల్లి ముందే బిడ్డలు చనిపోతే ఆ యొక్క ఆ కడుపు కోత ఎట్లా ఉంటుందో ఆ ఆ అనుభవం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఇంకా జీవితం వేస్ట్, ఇక మరణిద్దాం అనుకునే టైంలో ఇక్కడ ఒక మన ఋషి అనే ఒక వృద్ధ మహిళ, అంటే వీళ్ళ ఇంటి పక్కన, మనకి ఇదంతా చదువుకున్నాం కదా, ఇంటి పక్కన ఒక ఆవిడ ఏదో భజనకి వెళ్తుంది, ఎవరింట్లోనో భజన ఉందంటే వెళ్ళడము, కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్ల దూరంలో అక్కడికి ఋషి అనే వృద్ధ మహిళ రావడము. ఆవిడకంట ఎప్పుడు ఏదో ఇద్దరు ఆత్మలు ఘోష పెడుతూ వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటూ విలపిస్తూ ఉన్నాయంట. మా అమ్మ నాన్న చనిపోయారు, వాళ్ళకి మేము సాయం చేయాలి అంటే ఈవిడ ఆత్మలతో సందేశాలు అందుకునే దానిలో ఒక స్కిల్ వర్కర్ అనమాట. అందులో కొంచెం నాణ్యత పొంది ఉందన్నమాట ఈవిడ సిద్ధాస్తురాలు. కాబట్టి ఆవిడ ఈ విషయం చెప్పడం వీళ్ళ ఇంటి పక్క వాళ్ళతోటి ఆ ఫంక్షన్లో ఆ భజనలో చెప్తూ వీడికి చూసింది. చూసి పక్కింటి వాళ్ళే కదా మన ఖుర్షిద్ అంటే విస్పిరత్ వాళ్ళ అమ్మ నాన్న ఇలా బాధపడుతున్నారు కదా, అప్పుడు ఏం చేసింది, కొంతకాలంగా వీళ్ళు చనిపోయి ఇలా బాధపడతానని చెప్పి ఆవిడ నెంబర్ తీసుకొచ్చి వీళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వడము, అంటే ఖుర్షిద్ భావన గారికి, రూమి గారికి ఇవ్వడము. వీళ్ళ నమ్మకం లేకపోయినా సరే ఈవిడ ఇంతగా చెప్తుంది కదా అని ఋషి అనే ఆవిడని కలవడం. అంటే ఫస్ట్ వేరే ఆవిడ దగ్గరికి వస్తారు. ఆవిడ ఈ ఋషి అనే ఆవిడ ఇంకా నాకన్నా చాలా పర్ఫెక్ట్ ఆవిడ, కాబట్టి ఆవిడ ఇంకా నిష్ణాతురాలు అని చెప్పి ఋషి అనే ఆవిడకి ఇవ్వడము. కానీ ఫస్ట్ నమ్మరు. ఆత్మలతో మాట్లాడటానికి మనం దెయ్యాలు భూతాలన్నీ సృష్టించుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి అయ్యే మన భావాలు ఉన్నాయి కదా, కాబట్టి నమ్మరు. అంటే ఈ నమ్మి వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కామెడీ చేస్తూ ఉంటారు కదా పిల్లలు మనతో, అమ్మా నాన్న ఫ్రెండ్లీగా ఉంటే ఆ మాటలన్నీ అంటే చుట్టూరు కూర్చున్నారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఆత్మలతో మాట్లాడతారు కదా, జనాలు వచ్చి కూర్చుంటారు, ఆ గూట్లో వేయండి ఏదో చెప్తాడు, అట్లాగా చుట్టూ కూర్చుంటారు అనమాట. అయితే ఈ వీళ్ళు కూర్చున్న టైంకి ఇటు తిరిగేసరికి వీళ్ళ వంతు వచ్చేసరికి వీళ్ళ విస్పిరత తల్లి ఆ విస్పి వీళ్ళ అమ్మతో సరదాగా ఏం మాట్లాడతాడో ఆ మాటలు మాట్లాడినప్పుడు నమ్మకం కుదిరింది వీళ్ళిద్దరు మా పిల్లలే అని. అప్పుడు నమ్మకం కుదిరి ఆవిడ రోజు సూర్యాస్తమయం ఇదంతా విని ఆ పిల్లలు అప్పుడు ఏం చెప్పారు, మనం ఇప్పుడు ఇంతకు ముందే చదువుకున్నాం కదా ఒక అరగంట ముందు, మీరు మీ దగ్గర ఉన్నప్పుడు కంటే మేము ఆత్మలోకంలో ఉన్నప్పుడే మీకు ఇంకా దగ్గరగా ఉన్నాం, మీరు బాధపడకూడదు, మీరు ఈ బుక్ రాయడానికి వచ్చారు, జీవాత్మ ప్రపంచ నియమాల బుక్ మేము చెప్తూ ఉంటాం, మీరు రాయండి, ఆటో రైటింగ్ ద్వారా మేమే రాయిస్తాము, మీరు అందరికీ ఇది వినిపించాలి, ఈ యొక్క నియమాలు ఏంటో చెప్పాలి, అక్కడ చనిపోయాక ఎలా ఉంటామో ఆ నియమాలు ఇక్కడే పాటించాలి, అప్పుడు మనం ఏ ఆవరణలో ఉంటాము,
అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పి ఇదంతా చేయడానికి 1 ఇయర్ పట్టింది. 80లో చనిపోతే 81. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తం దాకా ఈ బుక్ రాస్తూ ఉండేవారు వాళ్ళతో మాట్లాడుతూ. అట్లా మధ్య మధ్యలో ఒక జూన్ వచ్చేసింది. జూన్ 3వ తారీఖు వచ్చేసింది. మధ్యలో 2 నెలల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకా చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కదా. కొత్త వాళ్ళు ఉంటారని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేంటంటే మనము ఎట్లా మాట్లాడడం ప్రారంభించాము అప్రయత్న లేఖనము. తర్వాత ఏమైంది, భూలోక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ఆవిడ ధ్యేయమని కొడుకులు ఆమెకు చెప్పారు. ఇట్లా మనందరం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. ఇద్దరు పిల్లలు చనిపోయి వెళ్ళి ఆత్మలోకం నుంచి మీ ఆధ్యాత్మిక ధ్యేయం ఇది, మీరు ఈ బుక్ రాయడానికి వచ్చారు అని పలానా అని ఎప్పుడు చెప్పారు, 1980 నుంచి 81 నుంచి మొదలుపెట్టి ఇదంతా చెప్పారనమాట. అది చెప్పిన తర్వాత ఈవిడ రాయడము మనకి ఇవ్వడము చెప్పింది. తర్వాత ఏం జరిగిందంటే 1998లో 72 ఏళ్ళ వయసు వచ్చిందంటే ఈవిడికి. కెనడాలో వేంకూవర్ అనే ఊరికి వెళ్ళి అక్కడ తన ధ్యేయం పూర్తి చేయడానికి విశ్రాంతిగా కృషి చేస్తూ 2007లో ఆగస్టులో చనిపోయారట. ప్రస్తుతం ఆవిడ వర్షిత్ భావనగర్ లేరనమాట. ఆవిడ ఎప్పుడు 2007లో చనిపోయారంట. కాబట్టి 72 ఏళ్ల వయసులో. కాబట్టి ఈ పుస్తకాన్ని వీలైనంత మంది చదవాలని శ్రీమతి ఖుర్షిద్ భావన గారి కోరిక. మరి అలాగే నాకు అవకాశం ఇచ్చిన మరి సమత మేడము, అదే మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారి కోరిక కూడా. మరి నాకే ఈ బుక్ రావడము, నేనే చదవడం, ఈ బుక్ చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా వీలుంటే ఈ పుస్తకం తెప్పించుకొని చదవండి. చదువు రాని వాళ్ళు ఈ వీడియోలన్నీ వినండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మై డియర్ ఫ్రెండ్స్. మరి రచయిత గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి వీళ్ళు ఏంటో ముందస్తు జాగ్రత్త ఏంటో చెప్తారంట. మనం లాస్ట్ పేజీకి వచ్చేసాం. ఇంకా దీంతో మనకు అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏం చెప్తున్నారంటే ముందస్తు జాగ్రత్తగా ఈ పుస్తకంలో ఉన్న సందేశాలని అప్రయత్న లేఖన ప్రక్రియ ద్వారా అందినవి. అంటే మన ఆటో రైటింగ్ అనమాట. అంటే మనం ధ్యానంలో కూర్చొని వాళ్ళు విస్పిరతూ ఉన్నారు కదా, వాళ్ళే ఫస్ట్ పెన్ కదిలించేవారంట. ధ్యానంలో కూర్చొని ఒక బుక్ పెన్ తీసుకుని దాని మీద పెడతాం అంతే. ఆ విస్పిరతని ఫస్ట్ కదిలించేవారంట. ఈవిడికి కొంచెం అలవాటు అయ్యేసరికి టెలిపతి ద్వారా సందేశాలు అందుకని ఆవిడే రాయడం మొదలు పెట్టారని చెప్పుకున్నారు కదా ఇందాక మనం. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అదే చెప్తున్నారు. ఈ పుస్తకంలో ఉన్న సందేశాలన్నీ కూడా అప్రయత్న లేకుండా టెలిపతి ప్రక్రియ ద్వారా అందినవి. రచయితవి కానీ మరి వేరే వాళ్ళకి కానీ ఈ బుక్ ప్రింటింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఈ బుక్ రావడానికి ఎవరైతే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇదంతా వాళ్ళకి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు. కాబట్టి అంత పెద్దగా మనం ఏమీ చదువుకోక్కర్లేదు. కాబట్టి అప్రయత్న లేఖనాన్ని సొంతంగా చేయడానికి మీరేం ప్రయత్నించొద్దు అని మరీ చెప్తున్నారు. ఒక మీడియం ద్వారానే ఒక బాగా దానిలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళని, సొంతంగా మీరేమి ఈ టెలిపతిని కానీ ఈ ఆటో రేటింగ్ కానీ సొంతంగా ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. కాబట్టి ఈ బుక్లో ఇదంతా కూడా జీవాత్మ ప్రపంచనీయుల పుస్తకంలో చెప్పిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నిబద్ధులైన వ్యక్తుల సమూహము, ఈ విఆర్ఆర్పి అనే స్పిరిచువల్ లెర్నింగ్ కానీ వీరు తమ ప్రీతములు కోల్పోయిన వ్యక్తులకు సాయం చేసి ఓదార్చి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ఇస్తారట. కాబట్టి వీళ్ళు ఉన్నారనమాట. ఇంకా ఈ బుక్ ప్రింటింగ్ ఖుర్షిద్ భావన గారికి విస్తృత పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి ఏదన్నా సాయం కావాలంటే చేస్తారు అని చెప్తున్నారు. కాబట్టి అలా కొంతమంది చెప్పి మోసగించిన సందర్భాలు కూడా కొంతమంది ద్వారా జర్నీ. కాబట్టి అటువంటి వారికి ఈ విఆర్ఆర్పి బాధ్యత వహించదు. అంటే వీళ్ళ గురించి సూచనలు సలహాలు ఇచ్చారనమాట ఇక్కడ. కాబట్టి ఇటువంటి వారిని సంప్రదించే ముందుగా విఆర్ఆర్పికి స్పిరిచువల్ లెర్నింగ్ సమూహాన్ని సంప్రదించి వారు అసలైన వారా కాదా అని నిర్ధారించుకోండి. కాబట్టి ఈ రచయిత చేతనాత్మక మనసు నుంచి రాదు, ఇది ఆత్మలోకం నుంచి వచ్చే సమాచారం. కాబట్టి దీనికి అభ్యాసము, నియంత్రణ కావాలి. మార్గదర్శకత పర్యవేక్షణ చాలా అవసరము. కేవలం మీ అధికృతమైన అనుభవం ఉన్న లింకు ఉన్న ఈ విఆర్ఆర్పిని ప్రస్తుత బాధ్యతలు మాత్రమే కానీ మీ అప్రయత్న లేఖనం కలపగలరు ఈ లింకుని అని చెప్తున్నారు. కాబట్టి ఈ అప్రయత్న లేఖనం సొంతంగా చేయడానికి ప్రయత్నించొద్దని మరీ చెప్తున్నారు వీళ్ళు. చివరి సందేశం ఇదనమాట. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.